సరే, అందరికీ ప్రైజ్ లార్డ్. టీమ్స్ గ్రూప్లో జాయిన్ అయిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అట్లాగే దేవుని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం. మనం ఒక మీటింగ్ స్టార్ట్ చేస్తుందాం. ముఖ్యంగా దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మన మధ్యలో పరిశుద్ధ బ్రదర్ ప్రార్థన చేస్తారు. చేయండి బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన అత్యంతమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలను గొప్ప దేవుడు, అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, సర్వకృపానిధైన మా దేవుడవు, బలవంతుడవు, నిత్యుడవు మా తండ్రివి నాయన. మీకెంతగానో వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మన యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రారుడవు, పూజారుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు తండ్రి. ఆయన నేడు నిరంతరం మారని మార్పు చెందని గొప్ప దేవుడు నా తండ్రి. అల్ఫయు ఒమేగా అయిన దేవుడు ప్రభువా, నీకు వేలాది వందనాలు. మా రక్షణకర్తవు, మా ఆదరణకర్తవు అయినా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన తండ్రి, మీకే కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి నాయన, గడిచిన కాలం అంతా నాయన మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి నన్ను ఈ సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో గడిపేటువంటి కృపను తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకెంతో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి నా ప్రభువా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాన్ని కుదింటే అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవుడు. ఇదిగోనైనా నేను తండ్రి ఆన్లైన్లో వర్చువల్గా ప్రభావ మేము తండ్రి నీ నామమును బట్టి నా తండ్రి కూడి ఉంటుండగా సహాయపడండి, కృప చూపించండి, కనుగ్రహించండి, మా మధ్యలో సంచరించండి, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి, సంతోషము, సమాధానము, నెమ్మది అనుగ్రహించండి. దయగల తండ్రి, జరగబోయే కూడికి అంతటిని కూడా ప్రభావ మాకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగల ప్రభావ ఈ ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి. వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు, రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరే త్వరపెట్టి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దయగల తండ్రి, పాటల ద్వారా మహిం పొందండి, వాక్యం ద్వారా ప్రభువ మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేయండి, బాగు చేయండి. అయినా మీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచూసుకొని మీకు తగినట్లుగా జీవించినట్లు ప్రభు చూపించండి. చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి మీరు జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవ మీరే సహాయపడండి, నా ప్రభు కృప చూపించండి. ముందున్న సమయం అంతటిని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాం. మీరే ప్రభావ మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. పాట పాడుకున్నాము. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏవో ఎదుటను ఆదాము దాగెను, ఏవో ఎదుటను ఆదాము దాగెను, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? జనమూల శబ్దము, జనమూల శబ్దం, బలమైన ఉరుములతో. జనమూల శబ్దము, జలమూల శబ్దము, బలమైన ఉరుములతో కలిసిన స్వరము పిలిచిన యేసు, కలిసిన స్వరము పిలిచిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటివా, పిలిచిన పిలుపును నీ వింటివా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా?
ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము. ఈనాడు నీవు నీ పిలుపు వినగా, ఈనాడు నీవు ఈ స్వరము వినగా, కానాను చేరగా కదిలిరావా, కానాను చేరగా కదిలిరావా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలిచే. ఏవోవ ఎదుటను ఆదాము దాగిన, ఏవోవ ఎదుటను ఆదాము దాగిన, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సుజాతక్క మనకు వాక్యం అందిస్తారు. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి క్లియర్ గా ఉంది బ్రదర్? ఓకే అక్క, క్లియర్ గా ఉంది. ఓకే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏక అవకాశం కొరకై దేవాది దేవుడికే స్తుతులు అర్పించుకుంటున్నాను. నాకు ఈ అవకాశము వచ్చినప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ప్రభువా నేను ఏం వాక్యం చెప్పాలి. ఎందుకంటే మన టీంలో అందరము దాదాపుగా ఒక విశ్వాసి జీవితం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, విశ్వాసంతో సాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇది అనుదినము మనము వింటూనే ఉన్నాం. ప్రభు మహిమ కొరకై వాక్యములు చల్లబడుతున్నాయి, విత్తనాలు చల్లుతున్నారు, పంటలను కోసే సమయం వచ్చింది, ప్రభు రాకడ సమయం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి అన్న ఉద్దేశంతో మనం వాక్యం ప్రిపేర్ అవుతున్నాం. ఈ వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతుండాలి. ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యము ఫలభరితం అవుతుంది. కాబట్టి నేను ఒక వారం నుంచి ఆలోచిస్తున్నాను, ప్రభా ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తున్నాము, ప్రతి ఒక్కరము వాక్యాన్ని పంచుకుంటున్నాము, సాక్ష్యాలు చెప్పుకుంటున్నాము, విజ్ఞాపనలు చేస్తున్నాము. ఈ టీంలో అందరూ కూడా సేవకులే. కాబట్టి సేవకులు ఎలా ఉండాలి, సేవకులు ఏం చేయాలి, సేవకులు ఏం చెయ్యకూడదు, ఇది అనుదినం మనము వాక్యరీతిగా మాట్లాడుకుంటున్నాము. దేవుడి వాక్యం మనల్ని హెచ్చరిస్తుంటే దాని ప్రకారం మనం సరి చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా నేను వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు నేను ఏం చెప్పాలి, నా సాక్ష్యం చెప్తే సరిపోతుందా ఈరోజు అనుకున్నాను. కానీ నేను బాగా ప్రార్థనలో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చింది. నేను ఉదయం కూడా ప్రార్థన చేసుకొని ప్రభు మరి నేను ఏం మాట్లాడాలి అన్నప్పుడు నాకు లూకాసు వార్త, ఆ లూకాసు వార్తను ధ్యానం చేసిన మొత్తం ఫస్ట్ పేజీ నుంచి 2వ పేజీ వరకు కంప్లీట్ వాక్య ధ్యానం చేసినప్పుడు నాకు వచ్చిన తలంపులు దేవుడు నాతో మాట్లాడిండు. కాబట్టి నేను ఈ వాక్యంని సిద్ధపడేటప్పుడు చాలా ప్రార్థన చేసుకున్నాను. ప్రభు మరియు సంఘంతో మాట్లాడుతున్నాను ఆయన, ఇది ఒక 150 టీమ్ తో కాదు ప్రభ, ఇది యూట్యూబ్ లో వెళ్తుంది నాయన, అనేకులు ప్రభ మరి ఇక వాక్యం వింటారు ప్రభ, ఇది ఒకరిద్దరి కోసం కాదు కానీ పూర్తిగా నీ యొక్క సంఘం కొరకు, క్రైస్తవ సమాజం కొరకు, విశ్వాసుల గుంపు కొరకు నేను మాట్లాడాలి నాయన. ప్రభ సహాయం చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్యలో ఒక క్లిప్పింగ్స్, నాకు నా క్యాథలిక్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు, నేను పనిచేసింది క్యాథలిక్ స్కూల్ కాబట్టి ఆ చర్చికి సంబంధించిన స్కూల్, అది పెద్ద స్కూల్, వరంగల్లో డైసెస్ స్కూల్ అంటారు దాన్ని. ఆ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాసెస్ అంతా వింటూ ఉంటాను. ఎందుకంటే స్టూడెంట్స్ ని తీసుకొని వెళ్లాల్సి ఉంటది. అక్కడ ఫస్ట్ డే రీఓపెనింగ్ డే స్కూల్ జాయిన్ అయిన రోజు మాస్ ఉంటది అనమాట. సో మనకు ఇష్టం ఉన్నా లేకున్నా
మనం పాల్గొనాలి. ఎందుకంటే అది దైవ ఆరాధనే, దేవుణ్ణి ఆరాధించే స్థలమే. కాబట్టి ప్రాసెస్ వేరుగా ఉంటది. కాబట్టి ప్రభా నీ ఆరాధనలో వస్తున్నాము, పిల్లలందరినీ ఈ సంవత్సరం దీవించు అనేటువంటి పద్ధతిలో వెళ్తుంటాం. కాబట్టి ఆ సిస్టర్స్ ఒకరు నాకు పంపించిన మెసేజ్ అన్నమాట. ఏంటా మెసేజ్ అంటే, మరియమాతకు 2 టైటిల్స్ తీసేశారంట. మరియమాత యేసు ప్రభుతో సహా పరిచర్యలో ఉన్నది అనేటువంటి ఒక టైటిల్, అలాగే విమోచన కార్యంలో ఆమె కూడా ఒక సమాన హక్కుదారి అనే ఒక టైటిల్. ఈ రెండింటిని పోప్ అనే వ్యక్తి తీసేసి, కాకపోతే ఎందుకు అనేది మనకు తెలియదు. అది ఆయన చెప్పిండు అంటే ఖచ్చితంగా అది అమలు పరచబడాలి. అంటే మరియమాత ఒక తల్లిగా మాత్రమే. ఇవన్నీ చదువుతున్నప్పుడు నేను అనుకుంటున్నాను, ప్రభా అంత్యకాలం మందు గొప్ప కార్యాలు జరుగుతుంటాయి, భూమిని తలకిందులు చేసే రూల్స్ వస్తూ ఉంటాయి, అలాగే ప్రపంచాన్ని తలకిందులు చేసే సిచ్యువేషన్స్ కూడా మారుతున్నాయి కదా. పొలిటికల్ గా, న్యాచురల్ గా డిజాస్టర్స్ అన్ని కూడా అన్ని రాకడ సమయానికి గుర్తులుగా ఉంటున్నాయి. మరి ఈ రాకడ సమయంలో ప్రభా నేను హెచ్చరికలు ఇస్తే బాగుంటుందా, లేకుంటే నన్ను నేను ముందు హెచ్చరించుకోవాలి, ఆ తర్వాత అనేకులకు ఈ హెచ్చరికలు వినిపింప చేస్తే దాంట్లో ఎంతమంది దాన్ని స్వీకరిస్తారు అని అనుకుంటూ నేను అనుకున్నాను. నేను వాక్య ధ్యానం చేసిన. సో చిన్న ప్రార్థనతోటి ఇక వాక్య పరిచర్య ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, సర్వశక్తి మంతుడవు, నీవు సార్వభౌముడవు నాయన. ప్రభనటి భూది గంతములు నీ చేతుల్లో ఉన్నాయి, ప్రపంచములు పరిపాలనలు అన్ని నీ యుద్ధ నుంచే వచ్చినాయి. ప్రభ నీకు గొప్ప కార్యం జరిగించే దేవుడవు నా తండ్రి, మాతో మాట్లాడండి. ఈ యొక్క వాక్యముల ద్వారా నా తండ్రి మమ్మల్ని హెచ్చరించండి, సరిచేయండి. ప్రభ నా తండ్రి అంత్యకాలమందు యుగ సంబంధమైనటువంటి యుగ సమాప్తికి సంబంధమైన కార్యం జరుగుతుండగా మమ్మల్ని బలపరచుమని నా ప్రభ, నీకు ప్రభ సమీపంగా బలమైన నీకు జనాంగంగా మమ్మల్ని మార్చుమని నాతో మాట్లాడిన దేవ, ఈ గ్రూప్ లో టీమ్ తో ప్రభ, మరి ఈ యూట్యూబ్ ప్రోగ్రామ్ ఎంతమంది చూస్తున్నారు వారందరితో మీరు మాట్లాడమని, ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం. ఇది కనీసం ఒక 3 సార్లు చదువుకుంటాను ఈ వాక్యం కోసం నేను. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది లూకా సువార్త 6వ అధ్యాయంలో అంటే 30వ వచనం. లూకా సువార్త 6:30వ వచనం. చాప్టర్ లూక్, గాస్పెల్ లూక్ 6th chapter and 30th verse. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పము ఏంట? సంకల్పము అంటే యోహాను భక్తుడి గురించి చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ. దానికి మీరు ముందు 4 వచనాలు చదువుకుంటే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. యోహాను భక్తుడి ద్వారా అందరూ బాప్తిజం తీసుకుంటున్నారు. అయితే అది ఎవరి నామంలో అంటే మారు మనసు విషయమైన బాప్తిస్మం. మారు మనసు విషయమే. శాస్త్రులు పరిసయ్యులు ఎవరు అంటే ధర్మశాస్త్రోపదేశకులు. వీరికి ధర్మశాస్త్రం పూర్తిగా తెలుసు, దాంట్లో ఆరి తేరిన వారనమాట. అందులో వాళ్ళని మనము తప్పు పట్టలేనంతగా వాళ్ళు తర్బీదు పొందిన ట్రైన్డ్ ప్రీస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. వీళ్ళు వాక్య పరిచయం చేసే వాళ్ళే యోహాను బాప్తిజం ఇస్తుంటే వీళ్ళు ఒప్పుకోవటం లేదు. యోహాను అయితే బాప్తిజం గురించి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఆ మాట ఇది యేసు ప్రభువు మాట. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. తమ విషయమైన దేవుని సంకల్పం ఏంటి? దేవుని సంకల్పం బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? అందరం తెలుసు కదా, మనమంతా బాప్తిస్మం పొందిన వారమే, సేవలో పరిచర్యలో వాడబడుతున్న వారమే, మన సాక్ష్యాల ద్వారా అనేకులను ఉజ్జీవపరుస్తున్న వారమే, పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం వెళ్తున్న వారమే. మనకు తెలుసు బాప్తిజం అంటే ఏంటి అంటే నీ పాత స్థితిని బూడ్చి నువ్వు మారు మనస్సుతో క్రొత్త వ్యక్తిగా మార్పు చెందటం. కాకపోతే అక్కడ యోహానిస్తున్నది ఏంటి? కేవలం మారు మనసే. యేసు ప్రభునందు విశ్వసించుట అనేది అప్పటి వరకు ఇంకా జరగలేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? మేము బాప్తిస్మము అంటే కేవలం సున్నతి, ధర్మశాస్త్రం సంబంధించి వాళ్ళు పరిసయ్యులు, తర్వాత ఉపదేశకులు కాబట్టి ప్రీచర్స్ కదా, ప్రీచర్స్ అండ్ ప్రీస్ అని తెలిసిన వారు.
వాళ్ళు ఏమంటున్నారు, మేము తీసుకోం, నిరాకరిస్తున్నారంట. అయితే బాప్తిస్మంను నిరాకరించే వారిని దేవుడు ఏమంటుండు, దైవ సంకల్పంను నిరాకరిస్తున్నారు. దైవ సంకల్పంని, ఆ కాలంలో దైవ సంకల్పంని నిరాకరించినారంట. అంటే యేసుప్రభు అంటాడు యోహాను గురించి, ఈయన దేవుడి చేత పంపబడిన ప్రవక్త కదండి, దేవుడి చేత పంపబడిన ప్రవక్త. అయితే పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది కదా, ఆయన ఏంటి నాకు ఇచ్చేది బాప్తిస్మం, ఈయన ఏంటి నాకు ఇచ్చేది, ఆ చర్చలో నేనేంటి, నేను కేవలం యేసు నామములో బాప్తిస్మం. ఇలాంటి రకరకాల బోధనలు ఉన్నాయి. అయితే ఎవరి బోధలు వాళ్ళవి, ఎవరి ఇష్టం వాళ్ళది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎట్లా నడిపించాలి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఎవరిని విమర్శించు. కనుక మనకు తెలిసింది ఏంటి, యేసు నామంలో బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే మారు మనస్సు విషయమైనది ఒకటి, ఆయననే దేవుడు అని విశ్వసించడం ద్వారా కదా. ఆయనతో పాటు మనము మరణించినాము, ఆయనతో పాటు మనం లేచినాం. ఈ రోజు ఆయన కొరకు మనం నిలబడ్డవారం. బాప్తిస్మం అంటే చిన్న సింపుల్ ఆన్సర్ అది. ఆయనతో మనం మరణించినము, మన పాత స్వభావం చనిపోయింది. కానీ ఈ పాత స్వభావముని పూర్తిగా చంపేసినామా, ఇది ఒక పెద్ద డౌట్ అన్నమాట. ఈరోజు పెద్ద డౌట్. సో వాళ్ళని ఏమంటున్నాడు యేసు ప్రభు ఇక్కడ చూడండి మీరు, నెక్స్ట్ వచ్చినము. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదు. ఈ తరము మనుషులు మనం దేనితో పోల్చాలని దేవుడే అంటున్నాడు. ఈ తరము మనుషులు అంటే ఆ రోజే కాదు, ఈ రోజు కూడా. ఈ తరంతో మనం వాక్యం పరిచయం చేస్తున్నప్పుడు వినే వాళ్ళు వింటున్నారు, వినని వాళ్ళు వినరు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఆ ప్రకారం చేస్తున్నారు. దేవుడిని ఎంతగా దూషించాలో అంతగా క్రైస్తవులను కూడా దూషిస్తూనే ఉన్నారు. వాళ్ళని ఏమంటుంది దేవుడు ఈరోజు, ఈ తరము వారిని నేను దేంతో పోల్చాలి, ఈ తరము వారిని మనము దేంతో పోల్చుదును. చూడండి, దేంతో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు, సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన్న గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి. రెండవది ఏంటి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవనైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. ఈ తరము ఎలా ఉంది అంట, ఆటపాటలు గేలి చేయటము కదండి, ఎవరిని బట్టి వారిని విమర్శించటము. ఎవరినంటున్నాడు దేవుడు, పరిసయ్యులు, ఉపదేశకులు, మామూలు ఆర్డినరీ మెన్, లేమెన్ కాదు, ట్రైన్డ్ ప్రీస్ కదా, లేవీలు, యాజకులు. ఆ రోజులలో చెప్పుకోవాలంటే ఆ టెంపుల్ పూజారులు అంటాం కదా. వీళ్ళందరినీ గురించి ఏమంటున్నాడు, వీళ్ళు వీధిలో ఆటలు ఆడుకుంటూ, గేలి చేసి, పాటలు పాడుకుంటూ, నాట్యాలు ఆడుకుంటూ, పిల్లన్న గ్రోవి ఊదినం డాన్స్ చేయరా అని చెప్పుకుంటూ ఎగతాళి అన్నమాట. ఆ తరంకు సంబంధించిన వారంటే ఈ తరం వారు. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ రోజు తరమైనా ఈ రోజు తరమైనా ఒకటే కదండి. ఈ రోజు మనం గమనిస్తున్నామా చర్చెస్లలో దేవుడి పాటలు అంటారు, దేవుడి పాటలు పెట్టుకుని ఆ డాన్సులు చూసిండ్రా మీరు, చర్చెస్ లో డాన్సెస్ కదండి. ఇవి చూసినప్పుడు మనకు మనసు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే తరము కాదు ఇది కదండి. విజిల్స్ వేసుకుంటూ, మేము స్కూల్లో ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఈ జానపద గేయాలని అన్ని రకాల ఇండియన్ లాంగ్వేజెస్ లో పాటలు, స్కూల్ డే ప్రోగ్రామ్స్ అప్పుడు ఆ డాన్సెస్ ప్లే చేస్తున్నప్పుడు విజిల్స్ ఉంటాయి, చప్పట్లు ఉంటాయి, గోలలు ఉంటాయి, కేకలు ఉంటాయి. అదే విధంగా ఈ రోజు కూడా ఈ తరము వారు ఆడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, గోల చేస్తున్నారు, వాళ్ళ సంబరాలను చాటుకుంటారు. ఇప్పుడు క్రిస్మస్ చూడండి మీరు ఎట్లా ఉంటుందో, చర్చెస్ లో వింతగా కదా. యేసు ప్రభు పుట్టాడు, ఈ రోజు ఎక్కడ పుట్టాడు ఆయన కదండి. దేవుడు ఈ రోజు పుట్టాడా, December 25th రోజు పుట్టాడని కూడా లేదు ఎక్కడ. సరే, యూనివర్సల్ గా ప్రపంచం అంతటా ఒక రోజుని నిర్ణయించుకొని ఆ పండుగ చేసుకుంటున్నారు. ఓకే, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, పండుగలు చేసేవాళ్ళు పండుగలు చేస్తున్నారు. కానీ నిజంగా యేసు ప్రభు ఆ రోజు జన్మించాడని దానికి లేదు. ఆయన చలి కాలంలో కాదు, మంచు కాలంలో కాదు అని చెప్పి వాళ్ళకు యూదా దేశంలో ఏప్రిల్లో వస్తుంది ఆ కాలం, ఆ సీజన్ కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ గేలి పాటలు, గోలలు, ఆడతా పాడతా, తిని తాగి తందనాలాడే ఆ తరం ఈ రోజు కూడా ఉంది కదండి. ఈ రోజు కూడా ఉంది. దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ ఒక మాట, సంత వీధులలో కూర్చుండి ఉండి మీరు పిల్లన గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడనైతిరి, ప్రలాపించితిమి కానీ ఏడవనైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిల్లపు లాట ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు.
ఈ తరం వారంట. అంటే ఇది మన తరంతో కూడా పోల్చుకోవాలన్నమాట. ఎందుకంటే అదే సేమ్ సిచ్యువేషన్, అదే ప్రోగ్రామ్స్, అదే ఆటలు, అదే గేలి, అదే సంబరాలు, అదే సంబరాలు. ఆ రోజు మారలేదు, ఈ రోజు కూడా మారలేదు. క్రైస్తవులు చెప్పుకుంటా పెద్ద పెద్ద చర్చెస్ లో కూడా ఈ పరిస్థితి మారలేదు. అక్కడ పాస్టర్స్ ఎవరు కూడా ఖండించరు. కాబట్టి ఈ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ గా ఆ రోజు నుంచి జరుగుతూనే ఉంది. మధ్య కాలంలో బైబిల్ లేదు, బైబిల్ తర్జుమా జరగలేదు, యేసు ప్రభు తెలియదు. బైబిల్ ప్రింటింగ్ వచ్చే వరకు కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయినారు, సైలెంట్ అయిపోయింది ప్రాసెస్. బైబిల్ వచ్చిన తర్వాత చర్చెస్లలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక 18th సెంచరీ 16th సెంచరీ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇదే అల్లరి, అల్లరితో కూడిన ఆటలు పాటలు, గేలి చేయటం, ఫ్లూట్ వాయిస్తుంటే మీరు నాట్యం చేయాలి, మేము ఏడిస్తే మేము ఏం చెప్తాం అంటే అదొక రకమైన ర్యాగింగ్ కదండి, రిలీజియస్ ర్యాగింగ్. పాస్టర్స్ ఏది చెప్తే అది జరగాలి. ఇది కొంచెం హార్ష్గా అనిపిస్తుంది కానీ జరుగుతుంది కదా. వాక్యం తెలిసిన మనకు కొన్నిసార్లు బాధేస్తుంది, ఏంటి ప్రభా ఇది జరుగుతోంది, ప్రభా నా తండ్రి ఎక్కడ పరిశుద్ధత, ఎక్కడ ప్రభా నా తండ్రి వినయ విధేయత, సమర్పించిన సంబరాలు ఏవి ప్రభా, సమర్పించిన సంబరాలు ఏదంట, నువ్వు రక్షించబడ్డావు అది సంబరం, నువ్వు బాప్టిజం తీసుకున్న దినం అది సంబరం. సెలబ్రేట్ ద డే వెన్ యు గాట్ బ్యాప్టైజ్డ్, సెలబ్రేట్ ద డే వెన్ యు హ్యావ్ రిసీవ్డ్ సాల్వేషన్. రక్షణ తీసుకున్న దినము అది ఒక గొప్ప పండుగ. ఎందుకంటే నీ పాపపు స్థితి నుంచి పరిశుద్ధత స్థితిలోనికి అడుగు పెట్టినావు, అది పండుగ. ఇక పుట్టిన దినాలు, తర్వాత పెళ్లి దినాలు, ఆ దినాలు, ఈ దినాలు, గృహప్రవేశాలు అవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. వాటితో మనకు సంబంధం లేదు. ఎందుకంటే ప్రభు తన ఇమేజ్ లో, తన స్వరూపంలో మనం చేసుకున్నప్పుడు ఆయన మాంసమును కదా, మాంసపు ముద్దగా తయారు చేసుకున్నాడు ముందు. దానికి ముందు ఏం చేసిండు, మట్టిని కదా కుమ్మరి ఇంటికి వెళ్ళి ఆ కుమ్మరి చేసే పని చూడు అనే యెషయా గ్రంథంలో దేవుడు భక్తుడితో, ప్రవక్త అయిన యెషయాతో చెప్తున్నాడు. ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు, ఆ మట్టిని సరి చేస్తున్నాడు. దానిలో ఉన్నటువంటి నలకలు, దానిలో ఉన్నటువంటి పీలకలు, మొలకలు, గడ్డి, గాజు ఏది ఉన్నా సరే, గాజు ముక్కలు, రాళ్ళు, రప్పలు అన్ని వంకర టింకర్ అన్ని సరిచేసి ఆ మట్టిని జాగ్రత్తగా పిసికినప్పుడు అది స్మూత్ పేస్ట్ లాగా తయారవుతుంది. అప్పుడు ఆ కుమ్మరికి ఇష్టమవుతుందంట దానిని ఒక రూపంలోనికి తీసుకురావటానికి. అంతగా సరి చేసిన తర్వాతనే ఒక రూపంని తీసుకొచ్చినాడు దేవుడు మనల్ని. అది కూడా తన స్వరూపంలో, తన స్వరూపంలో దేవుడు చేసిన తర్వాత ఊరుకున్నాడా, దాన్ని మాంసంతో కప్పి ఆ దానిలో ప్రాణంను పోసినప్పుడు తన జీవమును, తనలో నుంచి జీవమును నాసికారంధ్రముల ద్వారా పోసిండు ఆయన. మనం బ్రతికినాము అంటే ఆయన జీవంతో, కాబట్టి మనం ఆయన సత్తు, ఆయన జీవంతో పోయబడ్డాము. అన్ని తయారైన తర్వాత ఆయనలో నుంచి తీయబడింది హవ్వ కదా. ఈవ్ ఈజ్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ఎ కంప్లీట్లీ పర్ఫెక్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. ఒక పరిపూర్ణమైన యువకుడిగా ఆదాముని చేసి ఆ పరిపూర్ణతలో నుంచి స్త్రీని తీసుకొచ్చిండు. ఆమెలో మళ్ళీ జీవం పోయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎముకల్లో జీవం ఉంది, ఆ శరీరంలో ఆయన జీవము పోసిండు. కాబట్టి ఆ జీవంతో వాళ్ళు బ్రతికిండ్రు, ఆ జీవంతోటే నడిచిండ్రు. బ్రతికినంత కాలము ఆ యొక్క జీవంతోడై ఉన్నది. ఆయన ఎప్పుడు జీవం తీసేసుకున్నాడో వారు అప్పుడు చనిపోయినారు. అంటే మనం ఎవరమంట, ఆయన సొత్తు, ఆయన సొత్తు. ఆయన కోసమే మనము, ఆయన కోసమే సాక్ష్యము, ఆయన కోసమే మన యాగము, ఆయన కోసమే మన సేవ. ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి కుమ్మరి పాత్రను తయారు చేసిన దేవుడు కుమ్మరిగా మనల్ని తన పాత్రగా, నీవు పాత్రగా వాడబడుతున్నావా, నేను వాడబడుతున్నా. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంట ఇంకా లోపములు ఉన్నాయి, ఇంకా లోపములు సరి చేసుకోవాలంట. మనం ఇంకా ఆ పరిపూర్ణతలోనికి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ పరిపూర్ణంగా తయారు చేసిన దేవుడు ఆ ఆదామును కంట కనిపెడుతున్నప్పటికీ కూడా అవ్వ ద్వారా, సాతాను సర్పము ద్వారా వచ్చినప్పుడు కాటు వేసింది. దాని ఫలితమే పాపం. ఆ సాతాను కాటు ఎంత భయంకరంగా ఉందంటే, వాళ్ళు మంచి చెడుల తెలివినిచ్చే ఫలాన్ని తినేసినారు. ఆ పాపము మనకు ఎట్లా సంక్రమించిందో తరతరాలుగా మంచి చెడులు కూడా మనకు సంక్రమించినట్టే కదండి. ఆ శాపం ఏదైతే అవ్వకి ఇచ్చిండ్రో అది ఈ రోజుకు స్త్రీ అనుభవిస్తుంది, పురుషుడు అనుభవిస్తున్నాడు. కష్టార్జితము చెమటోడ్చి నువ్వు భూమిని పండించి సేద్యం చేస్తే కూడా నీకు తగిన ఫలితం రాదు. దేవుడు ముందే చెప్పిండు.
కదండి, ఫలితం రాదట. అలాంటి స్థితిలో నుంచి దేవుడు పరిపూర్ణతలో నుంచి తీసుకొచ్చినప్పటికీ కూడా వారు పరిపూర్ణతను కోల్పోయినారు. సో అదే సంతానం మనం కూడా. కాబట్టి మనం ఈ రోజు మళ్ళీ బాప్తిస్మం తీసుకొని ప్రభువుని ఎరిగి ప్రభువులో అంటుకట్టబడుతున్నాము, ప్రభువులో ఒక పాత్రగా మనం నిలబడిపోతున్నాము. అయినప్పటికీ పొదువులు కనబడుతున్నాయి అంటున్నాడు దేవుడు. ఈ తరము వారు ఇంకా ఇట్లాగే ఉన్నారు. ఎందుకంటే బాలుడు బాల్యం నుంచే మూర్ఖుడు. దేవుడు ఏమంటాడు? బాలుడు బాల్యం నుంచే మూర్ఖుడు. స్వాభావికంగా మూర్ఖత్వం వచ్చిందంట మనుషులకు. ఆ మూర్ఖత్వంని సరిచేసుకోవటమే మారు మనస్సు. ఆ మూర్ఖత్వం సరిచేసుకోవటమే ప్రభువులో అంటకట్టబడటము. ప్రభువులో మనము ఆయన సంఘమునకు శిరస్సు. ఆయన ఆయన శిరస్సు అయినప్పుడు మనము ఆ శరీరంలో భాగమే కదా. కాబట్టి మనం ప్రవర్తన ఎట్లా ఉంది అంటే శిరస్సుతో అంటకట్టబడినామా? లోపాలున్నాయి కదా. ప్రభువు అన్నిటినీ మొలకలను, రాళ్ళు రప్పలను, గాజు ముక్కలను అన్ని తీసివేసి తయారు చేసిన మనిషిలో ఇంకా లోపం కనిపిస్తోంది ఈ రోజు కూడా. సో ఈ తరము వారిని దేంతో పోల్చుద్దు నువ్వు అంటున్నాడు. ఆయనకి ఎంత దుఃఖం ఉండుండొచ్చు ఆ రోజు కదా. తన శిష్యులతో చెప్పేటప్పుడు యోహాను గురించిన బాప్తిస్మము, ఆయన ఇచ్చే బాప్తిస్మము ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఉపదేశకులు తీసుకోరని చెప్తున్నారు, నిరాకరిస్తున్నారంటే వాళ్ళు ఏం నిరాకరించినట్ట? దేవుని సంకల్పం. దేవుని సంకల్పంను నిరాకరించినారు. అంటే మనం ఏం గమనించాలి? ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాము, ప్రభు యొక్క మహిమలో మనం వాడబడుతున్నాము. ఆ సంకల్పం మనం నెరవేరుస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. ఆ సంకల్పం కనీసం దరిదాపులన్నా మనం తిరుగుతున్నామా? ఇంకా మన లోటు ఉందా? ఇంకా మనలో పాపం ఉందా? ఇంకా మనలో మానవ క్రియలు కనబడుతున్నాయా? ఎందుకంట మనము దేవునికి ఆలయమై ఉన్నాం. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనకు ఈ వచనం కనిపిస్తుంది. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వల అమ్మువారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేస్తున్నారు. ఇది మనం ప్రతిసారి వింటుంటాము. దేవాలయంలో దేవుడు వెళ్ళటము, ఆయన ఫస్ట్ టైం తన కోపమును ప్రదర్శించటము, అక్కడ అన్ని టేబుల్స్, చిల్లర పైసలు, పావురాలు, ఎడ్లు, గొర్రెలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు. బిజినెస్, మందిరంలో బిజినెస్ ఈ రోజుకి కొనసాగుతోంది కదా. నవంబర్ మాసం వచ్చిందంటే ప్రతి చర్చ్ లో హార్వెస్ట్ ఫెస్టివల్ కదండి. అయితే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసిండ్రు. ఏంటా చేంజ్ అంటే గుడిలో కాకుండా గుడి ఆవరణం కదండి, వాళ్ళు సమర్థించుకోవటానికి అనమాట. గుడిలో కాదు, గుడి ఆవరణలో, గుడి బయట. కానీ ఆ పేరు మాత్రం హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాలపు పండుగ, కృతజ్ఞత ఆరాధన. నీ కృతజ్ఞత ఆరాధన చెప్పాలంటే నువ్వు గొడ్లని మేపుతున్నావా? కోళ్ళని, గొర్రెలను మేపుతున్నావా? రైతు తన పంటలోంచి తీసుకొచ్చినట్టు ఒక అర్థం ఉంది. నువ్వు ఉద్యోగస్తులు అయితే నీ జీతంలోకి నుంచి తెచ్చిస్తున్నావంటే ఒక అర్థం ఉంది. ఎక్కడో కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడం, ఇది బిజినెసే కదా. ప్రభువు హృదయాలను పరిశోధించే దేవుడు, మనుషుల ఆంతర్యంలో ఎరిగిన వాడట. చూడండి అక్కడ ఈ మాట ఉంటుంది మనకి మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 21వ అధ్యాయంలో 12 నుంచి 15 వచనాలు మనం ఇది గమనించినాం కదా. ఇక్కడ చూడండి 15 వచనంలో, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలకు దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేచిన చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడిది. ప్రభువుకు వస్తున్న మహిమను సహించలేకపోతున్న వారు ఈ రోజు కూడా అన్నారు, నాకు మహిమ చెందాలి. ఎందుకంటే ఎంత చేసినా, నేను ఎంత కష్టపడ్డా, రాత్రి నుంచి ఈ ప్రోగ్రామ్ తయారు చేసిన బ్రదర్, నేను చాలా అలసిపోయినా. ఎందుకంటే అంత సమర్పణతో చేసిన క్రెడిట్ నాకు కావాలన్నట్టుగా మాట్లాడుతుంటారు జనాలు కదండి. క్రెడిట్ నాకు కావాలి, యేసు ప్రభుకు చెందితే ఒప్పుకోరనమాట. ఎందుకంటే మనసులో ఒక బాధ, ఇంత చేసినాం కదా, వాళ్ళు నాకు ఇంత కూడా వాల్యూ ఇవ్వలేకపోయినారు కదా. వీళ్ళొక రీతి స్వభావం ఇది. ఈ తరము వారే వీళ్ళంతా, ఆ తరము వారే కాదు, ఈ తరము వారు కూడా. ఈ రోజు కూడా ఇదే ఆలోచన. ఎంతో చేస్తున్నా నాకు క్రెడిటే ఇవ్వట్లేదు, అసలు నన్ను గుర్తించటం లేదు. ఇది పెద్ద సమస్య అయిపోయింది మనుషులకి ఈరోజు. గుర్తించటం లేదు. నేను గుర్తించాలా? నేను మనుషులు గుర్తించడం నీకు ముఖ్యమా?
నువ్వు చేస్తున్న పనిని కదా, మనం కానుకల విషయంలో గమనిస్తాం కదా, నువ్వు కుడి చేత్తో ఇచ్చేదానికి ఎడమ చేత్తో తెలియకూడదట. కుడి చేత్తో ఇస్తున్నప్పుడు ఏ దానమైనా ఏ సహాయమైనా ఎడమ చేతికే తెలియకూడదట. ఇంకా నీకు క్రెడిట్ ఎందుకు కావాలి ఇప్పుడు కదండి. కానీ ఆలోచించాలి, ఎందుకంటే ఇది మానవ స్వభావం ఇంకా ఉంది. మనము బాప్తిసం తీసుకున్నా ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. బాప్తిసం తీసుకున్నా ఇంకా పూర్తిగా ఇంకా ఆ మనుషుల పాత స్వభావం మిగిలే ఉంది. కాబట్టే అసూయలు, కాబట్టే అపోహలు, కాబట్టే భేదాలు, చిన్న చూపు చూడటము, ఇంకా అబద్ధాలు చెప్పుకోవటము, తర్వాత పెద్ద ప్రాసెస్ అన్నమాట. అది నాకు పెద్ద పీఠం కావాలి, ప్రైమ్ ఇంపార్టెన్స్ కావాలి. ఈ రోజు కూడా ఇట్ ఈస్ నాట్ ఫేర్ టు ఆస్క్ ఫర్ ఎ ప్రైమ్ ప్లేస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. పరిచర్యలో, దేవుడి పరిచర్యలో ప్రముఖ స్థానం అవసరం లేదు మనకి. ఎందుకంట ఈ లోక రీతిగా అన్ని పోయేవే. మనకు కావాల్సిన ప్రముఖ స్థానము పరలోకంలో, హెవెన్లీ ప్లేస్. అక్కడ దేవుడు బలా మంచి దాసుడా అని చెప్పగలగాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ లోక రీతిగా ఈ పోటీలు, ఈ జెలసి, ఈ పగ, ఈ ద్వేషము, ఇవి ఇంకా పాత స్వభావమే. పరిపూర్ణతలోనికి నువ్వు రానేలేదు. నిన్ను పరిపూర్ణుడైన ఆదాంలో నుంచి తీసినప్పటికీ కదండి, రక్షణ తీసుకున్నప్పుడు, రక్షణ అనుభవిస్తున్నప్పుడు, రక్షణ భాగ్యంలోకి మనం వచ్చినప్పుడు, ప్రభు రక్షణ ఒక వరంగా మనకి ఇచ్చినప్పుడు ఆ వరంని నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. మళ్ళీ మనుష్య పాత స్వభావం నుండి పడిపోతున్నావు. మీరైనా నేనైనా, నేను కూడా దేనిలోనూ తక్కువ కాదు కదా, అందరితో సమానమే. మనుషులు అన్నమాట. ఈ మనుషులకు ఉన్నటువంటి ఈ పాత స్వభావం తీసివేయాలని దేవుడు ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ తరము వారిని నేను దేంతో పోల్చుదును? చూడండి ఆ మాట లాస్ట్ లో 21వ వచనంలో, బాలుర యొక్కయు ఆయన వారిని కోపపడి మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని అడుగుతున్నారు పరిసయ్యులు. ఏంటి ఇది గోల? నువ్వు వస్తున్నావు, చర్చిని డిస్టర్బ్ చేస్తున్నావు, పిల్లలు కేకలేస్తున్నారు, దేవుడికి జయహో జయహో అంటున్నారు. అసలు ఏంటిది? శాస్త్రులు పరిసయ్యులు జీర్ణించుకోలేని విషయం. ఏంటది? గలిలయలోని కదా నజరేతులో పుట్టినవాడు, యూదులకు రాజుగా స్వస్థత కార్యములు చేస్తున్నాడు. యోహాను ఆల్రెడీ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయనే దేవుడి గొర్రె పిల్ల అని చెప్తున్నాడు. ఆయనేమో మారు మనసుల బాప్తిస్మం ఇస్తున్నాడు. ఈయనేమో దేవాలయంలోకి వచ్చి ఇది దేవుని మందిరము, ప్రార్థన మందిరం అని హెచ్చరిస్తున్నాడు. మండిపడుతున్నారు, కోపం వస్తుంది వాళ్ళకి. ఇదేంటి మా గుళ్ళో ఈయనొచ్చేంటి? అది ఎవరి గుడి అంట? ఆయనదే కదా. చూడండి ఆ మాట మనం ఏం చూస్తాము, మత్తయి సువార్త 24:2 ఇదే మాట చూస్తాం మనం. 24:2 వచనం, మత్తయి సువార్త 24:2. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏది రాతి మీద రాతి నిలబడకుండా ఉండేదంటే ఆ మొదటి వచనం చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలను ఆయనకు చూపించిరి. ఎ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అంట. ఆర్కిటెక్చర్ కి మార్వెలస్ ఎగ్జాంపుల్ అంటే ఆ యెరూషలేం మందిరం కదండి. ఆ మందిరము ఎంత గొప్పగా నిర్మించబడింది అంటే మనకు తెలుసు దాని ప్రయాసం వెనుక దావీదును సొలొమోను ఉన్నారని కదండి. 40 రోజులు నిద్రనక ఆహారం మనకు అన్ని మానుకుని కష్టపడి కట్టించబడిన మందిరం అది. దావీదు కడతానంటే, నేనేమో సారంభి గృహంలో సంతోషంగా ఉంటే నా మందసము అక్కడ దిక్కుమాలిన స్థలంలో ఉండడమా నాకు నచ్చదు ప్రభువా, నేను మందిరం కట్టిస్తాను అంటే దేవుడు అంటాడు, నో, నీ చేతులు రక్తము చేత మలినమైనవి, నువ్వు యుద్ధాలు చేసి అనేకులను చంపినావు. దావీదు గొప్ప కార్యంలే మనం నిన్న విన్నాం కదా. దావీదు చేసిన ప్రార్థనలు, దావీదు పడిన అవస్థలు, దావీదు చేసిన పోరాటములు, దావీదు శోధించబడిన విధము, అన్నిట్లోనూ కూడా దావీదు దేవుడికి మొదటి స్థానం ఇచ్చి ఆయనను కన్సల్ట్ చేసిన తర్వాతనే ఏ కార్యమైనా చేయగలిగిండు, అన్ని విజయవంతంగా చేయగలిగిండు. ఒక 2 విషయాలు తప్పు చేసి కదా. దేవుడు ఏమంటాడు, నా హృదయానుసారుడైన దావీదు. కానీ ఈ హృదయానుసారుడు ఒక 2 విషయాలు తప్పిపోయిండు కూడా. ఏంటది? బత్షెబ విషయం కదండి. బత్షెబ విషయంలో తప్పిపోయిండు. పరాయి స్త్రీని మోహించడం, ఆమెని భార్యగా స్వీకరించడం, ఆమె భర్తను చంపించడం, ఇవి దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే ఇది దేవుడిని కన్సల్ట్ చేసి ఆయన దగ్గర విచారణ చేసి చేసిన పని కాదు, తన సొంత ఆలోచన.
ఈ తరంతో సంబంధించిన వాడు ఆయన కూడా కదండి. సొంత ఆలోచనతోటి చేసిన పని ఇది. అలాగే ఇంకొకటి ఏంటంట, ప్రజా సంఖ్య, సెన్సస్. నా దేశంలో ఎంతమంది యూదులు ఉన్నారు, ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్క కట్టడానికి దేవుణ్ణి అడగకుండానే, అంటే తన ప్రైడ్, తన గొప్పతనము, తన అహంకారాన్ని చూపించుకోవటానికి, నా దగ్గర ఇంతమంది జనాంగం ఉన్నారు, నా పాలనలో ఇంతమంది ఉన్నారు అని చెప్పుకోవటానికి దేవుని యొద్ద విచారించకుండానే చేసింది ఆ పని. ఈ 2 విషయాలు దేవుడికి నచ్చలేదు. ఈ 2 విషయాలు దేవుడికి నచ్చలేదు. కాబట్టి దేవుడు ఏమంటుండే, నో డేవిడ్, నువ్వు మందిరం నాకు కట్టిస్తానంటే నేను ఒప్పుకోను. నాకు ఇలాంటి వ్యక్తుల ద్వారా మందిరం వద్దు అంటున్నాడు. ఎవరు కావాలంట? సొలొమోను చేత కట్టిస్తే ఒప్పుకుంటానన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేసిండు, దావీదుకి నో చెప్పినాక దావీదు బాధపడలేదు. ఎందుకంటే తను ప్రతి విషయంలో దేవుని యొద్ద తన తప్పులు ఒప్పుకుంటూ ఏది దాచకుండా పశ్చాత్తాపం పొందుతూనే వచ్చాడు చనిపోయే వరకు కూడా. కానీ లాస్ట్ లో కొంచెం తిరుగుబాటు స్వభావం చేసినప్పటికీ దేవుడు ఏమంటాడు, నా హృదయానుసారుడు. అలాగే మనం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, ఎన్నో తప్పులు జరిగిస్తుంటాం, కానీ ఒప్పుకోవాలా, వాటిని విడిచిపెట్టాలా. ప్రభు సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం రావాలా. అది నిజమైన పశ్చాత్తాపం, మారు మనస్సుకు తగినట్టుగా మీరు కన్నీరు విడిచి పశ్చాత్తాప పడాలి. అది నిజమైనది. రక్షణార్థమైన మారు మనసును చేస్తుంది నిజమైన పశ్చాత్తాపం. డేవిడ్ చేసిండు కాబట్టి, దావీదు ఆయన చేసిండు కాబట్టి ఆయనని దేవుడు కనికరించిండు. అప్పటికీ మనకేమంటాడు, నా హృదయానుసారుడు. అంటే నా హృదయంలో నేను ఎట్లా అనుకున్నానో అట్లాగే బ్రతికిండు ఆయన. నేను చెప్పినట్టు విన్నాడు, నా మాటలు ఆచరించిండు. 1-2 విషయాలు తప్పిపోయినా క్షమించిండు దేవుడు, ఎందుకంటే ప్రేమ కలిగి. కానీ దావీదు ఏం చేసిండు, మందిరానికి సరిపడవన్నీ సామగ్రి సమకూర్చిండు, సొలొమోనుకు అప్పచెప్పిండు. సొలొమోను తన పీరియడ్ లో మందిరం కట్టించిండు. దేవుడు ఏమంటుండు, ఈ మందిరము రాతి మీద రాతి కూడా నిలబడే టైం వచ్చి రాదు, అది కూలిపోతుంది ఆ మందిరము. ఎందుకంట ఇహలోకంగా మనుషులు నిర్మించే హస్తకృత్యాలలో నివసించేవాడు కాదు ఆయన. హస్తకృత్యాలలో నివసించేవాడు కాదు ఆయన. నీ హృదయంలో, నా హృదయంలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన మనలో తన జీవంను పోసిండు. మనం ఆయన సొత్తు, విలువ బట్టి కొనబడిన వారం. మనలో జీవంను పోసిన దేవుడు మన మీద పూర్తి హక్కులు ఆయనకు ఉన్నాయి కదా. దేవుడా, నువ్వు ఈ విషయంలో నువ్వు దూర్చొద్దు, ఇది నా వ్యక్తిగతం అని నువ్వు చెప్పటానికి ఏ ఆస్కారం లేదు. కారణం ఏంటి? దేవుని సొత్తు అయిన ప్రజలు మనం ఎవరము? దేవుని సొత్తు, ఆయన సంతానంగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నవారు. సో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవాలయంను పడగొట్టుము అంటాడు యోహాను సువార్తలో. 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చూడండి. దేవాలయం విషయంలో మాట్లాడుతున్నప్పుడు సేవకులు అడుగుతున్నారంట. 2వ అధ్యాయము 19th verse, జాన్ చాప్టర్, గాస్పల్ జాన్ 2nd chapter and 19th verse. అక్కడి నుంచి చూద్దాం. అక్కడ మనకు 13th verse ని చూస్తే, యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రూకలు మార్చువారిని కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి, రూకలు మార్చువారిని రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి అని అమ్మవారితోను చేయకుడి అని చెప్పాను. ఆయన శిష్యులు అప్పుడు అశిష్యుల అంతరంగం అనమాట ఏమంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకుని. తన ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి అంట, తన ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనకి ఎంతగా తినివేస్తుందంటే, నా ఇల్లు. ఇప్పుడు ఈరోజు మనం కూడా అది అనుకుంటాం కదా, అమ్మో ఇది నా ఇల్లు. ఎంత ప్రేమ మనకు ఆ ఇంటి మీద, ఎంత ఆశలు ఉంటాయి కదా, ఆ ఇల్లుని సరిదిద్దుకోవాలా, సరి చేసుకోవాలా అని చెప్పి నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినేస్తోంది అని వాక్యంని గుర్తు చేసుకున్నారంట శిష్యులు. ప్రభువుకు తన ఇంటిని విషయంలో ఎంత ఆసక్తి ఉందో అక్కడ వాళ్ళు గమనించారండి. ఎందుకంటే మందిరంని ఆ బిజినెస్ సెంటర్ గా మార్చినందుకు ఆయన కోపం వచ్చేసి, దాంతో తన రౌద్రుడై అవన్నీ పడగొట్టి, విరగొట్టి, వెలగొట్టి కదా,
ప్రజలను హెచ్చరించినప్పుడు ఆయన ఆసక్తిని గమనిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏమంటున్నాడు, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడగగా శిష్యులకు డౌట్ వస్తుంట. ఏంటి ఇంత గోలగోల చేస్తున్నావు, చర్చిని వదిలేస్తున్నావు, చర్చిలో అన్నిటిని పడగొడుతున్నావు, ఎలగొడుతున్నావు, అందరినీ హెచ్చరిస్తున్నావు, ఏంటి? ప్రజలకు డౌట్ వస్తుంది కదా. యేసు ప్రభు ఎక్కడో కదా, పల్లెటూరులో, నజరేతులో, ఈ యెరూషలేములోకి వచ్చేసి చర్చిని నాశనం చేస్తున్నాడు, చర్చిలో వాళ్ళందరిని వెళ్ళగొడుతున్నాడు, కోప్పడుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఆయనేమో తన మందిరము, తన ఇల్లు అది కదండి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే మందిరం అది. తన ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయనను భక్షిస్తున్నది కాబట్టి ఆయన ఆరాటంతో పోరాడుతున్నాడు అక్కడ ప్రజలతోటి, వాళ్ళని సరి చేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నీవు 18 కాబట్టి యూదులు ఏమంటున్నారు, ఏ సూచక క్రియ మాకు చూపెదవు అని ఆయన అడగగా, ఇంతగా చేస్తున్నావు, నీకు ఏం సంబంధం ఈ మందిరంతో, నువ్వు ఏం సూచక క్రియ మాకు చెప్పాలనుకుంటున్నావు అంటే దేవుడు ఏమంటున్నాడు, ఈ దేవాలయంను పడగొట్టండి, ఈ దేవాలయంను పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదనని వార్త చెప్పాను. అప్పుడు యూదులకు డౌట్ వస్తుంది, ఏంటి 40 రోజులు కష్టపడితే ఎన్నో వేల మంది మందిరం నిర్మించబడింది, 3 దినాల్లో లేపేస్తాడు ఆయన, 3 దినాలలో లేపేసాడు. అయితే ఆయన తన శరీరము అను దేవాలయంను గూర్చి, తన శరీరము అను దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ కనబడుతున్నటువంటి లిటరల్ గా ఒక బిల్డింగ్ గురించి మాట్లాడటం లేదు ఆయన. ఎందుకంటే అవి మనుష్యుల చేతి హస్తకృత్యములు, చేతులతో చేసినట్టు హ్యాండ్ మేడ్ వర్క్స్, అవి ఆర్కిటెక్చర్ కదా, బ్యూటిఫుల్ బిల్డింగ్, మాన్యుమెంట్ అది. దాని గురించి మాట్లాడట్లేదు, తన శరీరం గురించి అక్కడ ఆయనకు మర్మంగా మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. ఆయన ఏమంటున్నాడు, అయితే ఆయన తన శరీరంలో దేవాలయం గురించి ఈ మాట చెప్పాను, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు అప్పుడు జ్ఞాపకం చేసుకునేది. సో మందిరం అంటే ఈ మందిరం కాదు, ఆయన ఒక మందిరం, ఏసే ఒక దేవాలయం, తన మందిరం గురించి ఆయన చెప్తున్నాడు. దీన్ని పడగొట్టండి, నేను 3 రోజులు నిలబెడతాను, చనిపోయినా 3వ రోజు తిరిగి లేచిండా లేదా కదండి. ఇంతకు మించిన సాక్ష్యం యోనాను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాడు, 3 రోజుల్లో నేను లేపుతాను అంటాడు ఈ మందిరం గురించి. కాబట్టి అక్కడ జనాలందరూ ఆశ్చర్యపోతున్నారు ఆయన బోధకి, దేవాలయం గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అని. ఆయన మృతులలో నేను లేచినప్పుడు ఇది వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ పస్కా సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. కార్యాలను చూసినాక ఆయన మాట్లాడిన తర్వాతనే జనాలు విశ్వసించడం మొదలుపెట్టినారు. ఈ రోజు కూడా ప్రభు నీ పట్ల నా పట్ల కార్యం జరిగితేనే నమ్ముతున్నాం, లేకపోతే ఈయన నాకేం చేయడు, పక్కన వాళ్ళకి అందరూ చేస్తాడు కానీ నేను ఎంత మొరపెట్టినా నా వైపు చూడడు అనేటువంటి ఒక నిరుత్సాహము, ఒక నిర్వేదంతోనే ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ రోజు నన్ను చూడడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు మాత్రం చేయడు అనే మాటని వినిపిస్తుంది. కానీ ప్రభువు కార్యములు ఎంతో గొప్పవి. ఆయన సమయమందు, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు ఎలా ఉండాలంట, దీన మనస్కులై ఉండు. ఉందా అసలు మనలో దీనత్వం? ఉందా మనలో దీనత్వం? నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిసారి నేను ఇట్లాంటి నా స్కూల్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి అన్నమాట. చెప్తున్నప్పుడు కొంతమంది పేరెంట్స్ వచ్చి మాట్లాడుతుంటారు నాతో. ఒక అర్ధగంట మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, టీచర్ మీరు చూడటానికి చాలా హార్ష్, కఠినంగా కనబడతారు, అసలు పిల్లలు భయపడతారు, కానీ మీతో మాట్లాడినాక అరగంటకు అర్థమైంది మీరు చాలా మంచివాళ్ళు, ఎంత బాగా విషదపరు. ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్కడ చూసిండ్రో, ఆన్లైన్ టీచింగ్ లో చూసిండ్రు. కరోనా టైంలో ప్రతిరోజు 5 పీరియడ్లు ఇట్లా కెమెరా ముందర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లెసన్స్ విన్న పేరెంట్స్ అప్పుడు మాట్లాడుతున్నారు అనమాట. మీరు చూడటానికి కర్కశంగా కనపడతారు, కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా స్ట్రిక్ట్ అని పిల్లలు భయపడతారు, కానీ మీరు అట్లా కాదు. వృత్తి రీతి అట్లా ఉండాలి, కానీ నిజంగా నా ప్రవృత్తిలో అలా కాదు, నేను చాలా సాఫ్ట్గా ఉంటా అని వాళ్ళు చెప్తారు, నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తారు. అంటే చూడటానికి స్టబ్బన్ గా హార్డ్ గా కనిపించినంత మాత్రాన వాళ్ళందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు అని మనం పై మెరుగులను చూసి విశ్లేషించలేము కదండి. ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందరూ పండుగలలో వచ్చినప్పుడు ఆయనను చూచి విశ్వసించిరి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు, తన యుద్ధకు వస్తున్న వారందరినీ చూస్తున్నాడు,
అందరు ఏంటంటో అడుగుతున్నారు. స్వస్థతలు కావాలని, గొప్ప కార్యాలు కావాలని, విడుదల కావాలని, ఏంటంటో ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంది. కాబట్టి వస్తున్నారు, అడుగుతున్నారు, పొందుకుంటున్నారు. అయితే హృదయంలో ఎరిగిన వాడాయన, అంతరంగంలో ఎరిగిన వాడు. కాబట్టి వాళ్ళు ఏమంటుండ్రు, అయితే యేసు అందరిని ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకోలేదు. ఆయన మనుషుని అంతరం ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు. మనం చాలాసార్లు అంటాం కదా, పలానోడు మంచోడండి, అక్కడ వెళ్ళండి మీరు బాగా చేస్తాడు కదా, పలానా బ్రదర్ వాక్యం బాగా చెప్తాడండి, మీరు అక్కడికి వెళ్ళండి మీకు దగ్గరలో ఉంటాడు. పలానా సిస్టర్ చాలా బాగా సాక్ష్యాలు చెప్తుందండి, మీ గురించి ప్రార్థన చేస్తుంది, మీరు అక్కడికి వెళ్ళండి. పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని మనం ఎంతో మంది గురించి సాక్ష్యం ఇస్తుంటాము. మన సాక్ష్యం చెల్లదు. మన సాక్ష్యము అంటే మనం రికమెండేషన్ చేయకూడదట. పలానోడు పలానోడు రికమెండ్ చేయడానికి వీలు లేదు. ఎందుకంట అంతరంగంలో ఎరిగిన దేవుడు అక్కడ. చూడండి ఆ మాట నేను అనట్లేదు. ఆయన మనుష్యుని అంతర్యం ఎరిగిన వాడు కనుక ఎవడనో మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యము ఈయనక్కరలేదు. కాబట్టి ఈయననే దేవాలయం. ఈ దేవాలయం పడగొడితే 3వ దినం లేపేస్తానని వాగ్దానం చేసిన వాళ్ళకి కదా. అది అప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యూదులు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన దేవాలయం. ఇప్పుడు ముందేమో దేవాలయం చూపించినప్పుడు ఇది రాతి మీద రాతి నిలబడదని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు కదా, ఆయన దేవాలయం అంటాడు. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయంలో ఏముందో చూడండి అక్కడ. జాన్ Gospel John 2nd chapter and 21st verse. 2nd chapter 21st verse. ఏముంది అక్కడ 21st verse లో, ఆయన తన శరీరంలో దేవాలయం గూర్చి ఈ మాట చెప్పాను, ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలను వారు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాం కదా. ఆయన శరీరం గురించి చెప్పినప్పుడు ఈ లోకరీతిగా కాదు, దేవాలయం అంటే పై నుంచి దిగి వచ్చిన వాడే, ఆయననే దేవాలయం. ఈ రాతి మీద రాతి కట్టడాలు ఉండవు, ఒకరోజు పోతాయి కదా. ఆఫ్టర్ రిజరక్షన్ 30 years తర్వాత ఆ మందిరం కూలిపోయింది యుద్ధాలలో. అప్పటి నుంచి మందిరం లేదు యెరూషలేములో కదండి. ఆ ముస్లిమ్స్ అలక్సా మాస్క్ చూపిస్తుంటారు గోల్డెన్ డోమ్ తోటి. యెరూషలేం మందిరం, అది యెరూషలేం మందిరం కానే కాదు, ముస్లిమ్స్ ది ఒక మసీద్. అది ఆ ప్లేస్ లో ఉండాల్సిన చర్చ్ అక్కడ మసీద్ కట్టబడింది. అది కూలిపోతుంది, దాని ప్లేస్ లో మందిరం వస్తుంది అని ఒక రూమర్స్ కదా. అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు మనకు తెలియదు. కట్టవచ్చు, కట్టకపోవచ్చు. ఎందుకంటే భౌతికంగా ఈ లోకరీతిగా మందిరం కట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని కొరకు కావాల్సినటువంటి సామగ్రిని సమకూర్చుకుంటారు. మందసం పెట్ట కూడా దొరికిందని కదా మనకు వార్తలు వస్తున్నాయి. అయితే మనకు వాటితో సంబంధం లేదు. ఎందుకంట ఈ అంత్యకాలంలో దేవుడు ఎవరిని కడుతున్నాడంట, ఆత్మీయ మందిరం కట్టబడుతుంది. ఎక్కడి నుంచి అంట, ఆయన పునరుత్థానమైన దినము నుంచి స్టార్ట్ అయిందంట. అంత్యొక్కలో విశ్వాసులు మొదటగా క్రైస్తవులు అనబడిరి అని మనం వింటామా. అంత్యొక్కలో విశ్వాసులు క్రైస్తవులు అనబడిరి. యేసు ప్రభు చనిపోయిన రిజరక్షన్ అయిన 50th day పెంటెకోస్ట్ ఆ దినమున మరియమ్మ, ఆమెతో పాటు ఆమె కుమారులు, ఆయనతో పాటు ఒక 70 మంది 120 మంది మొత్తం శిష్యులతో కలిపి అందరూ ప్రార్థన చేస్తుంటేనే కదా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. యేసు ప్రభు వెళ్ళిన 50th day వచ్చింది ఆత్మ. అప్పటి నుంచి పెంటెకోస్తు దినమని వాళ్ళు యథాతథంగా ఆచరిస్తున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే అగ్నిలాగా నాలుకల వల్లే వాళ్ళని అభిషేకించింది దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ఆ ప్రాసెస్ లో పరిశుద్ధులుగా పిలువబడిన అపోస్తులు 12 మంది కూడా ఎవరు పెళ్లిళ్ళు చేసుకోలేదు. బ్రహ్మచారులుగా సేవకు సమర్పించుకున్న వారే పూజ గంటల వరకు వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు ఇంకొక 70 మందిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్క ఊరికి ఇద్దరిద్దరిగా పంపించి ప్రతి ఒక్కరిని ఆయన ప్రార్థన చేసి అప్పుడే అభిషేకించి, ప్రార్థన అపోస్తులుగా 12 మందిని చేసేటప్పుడు కూడా ముందు ప్రార్థించి గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేసి అప్పుడు 12 మందిని, అంత మందిలో నుంచి ఒక 12 members ని ఎన్నుకున్నాడు ఆయన. ఆ 12 members లో ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు అంటే మీకు తెలుసు. వాక్యం చదువుతున్నారు కదా మత్తయి సువార్తలో, మీకు తెలుసు ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమందిలో ఆ అభిషేకం ఉంది అనేది మీరు గమనిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. దాంట్లో ఒక్కడి పేరును కూడా మెన్షన్ చేస్తున్నాడు దేవుడు అక్కడ. ఎవరి పేరు అది చూడండి.
మూర్ఖుడైన దుష్టుడైన ఇస్కరియోతు యూదా కూడా ఆ 12 మందిలో. అంటే ఒక మూర్ఖుడు, ఒక అనుమానస్తుడు, ఒక దుడుకు వ్యక్తి, ఒక చదువు రాని వ్యక్తి, చేపలు పట్టే వ్యక్తి, ఇట్లా 12 మందిని సెలెక్ట్ చేసుకుంటే దేవుడు కేటగిరీకి ఒకరిని అన్నట్టుగా కదండి. ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళని అభిషేకించిన తర్వాతనే వాళ్ళలో వాక్చాతుర్యం పెరిగింది. వాళ్ళు దేవుడితో 3.5 సంవత్సరాల సేవలో ప్రత్యక్షంగా ఆయనను చూసినారు. కన్న వాటిని, విన్న వాటిని గురించే వాళ్ళు చెప్పగలిగినారు. ఎందుకంటే ప్రభుతో ప్రయాణించిండ్రు. ఈరోజు సేవకులకు ప్రభుతో ప్రయాణము అంటేనే కొంచెం ఆశ్చర్యం. ప్రభుతో ఇప్పుడు ఎక్కడండి ప్రయాణము అంటే పరిశుద్ధాత్మ దేవుడితో ప్రయాణం అంటే అది ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రభువు కదా. ఆ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభుతో ప్రయాణం అంటే నీలో మత్స డాగు లేకుండా కల్మషము లేని నిందారహితుడవై ఉండాలన్నమాట. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాబట్టి. ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు అంటారు కదా, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు. మరి సేవలో పరిశుద్ధత ఉన్నదా? సేవలో పరిశుద్ధత ఉన్నదా ప్రశ్నించుకోవాలి. మనం సేవ చేస్తున్నాము కదా, సేవ చేస్తున్నాము, దీంట్లో మరి పరిశుద్ధత కనపడుతుందా? ఇంకా మలినములు, మచ్చలు, డాగులు కదా, దుర్నీతి, వ్యాపారం కనబడుతోంది ఈ రోజు కూడా సేవలో. అంటే మన టీం గురించి నేను మాట్లాడటం లేదు, సేవలో కదా. గొప్ప గొప్ప కార్పొరేట్ సేవలు అంటాం. ఎందుకు వచ్చింది ఆ పదము కార్పొరేట్ సేవ అనేది కదండి. సేవ అంటే సేవనే, దాంట్లో కార్పొరేటా, రిచ్చా, బ్యాడా, పోరా అనేది ఉండదు. యేసుప్రభు చేసినప్పుడు సేవలు ఎట్లా ఉండే? ఆయన పడవల పైన కాలినడకనే ఉన్నది కదా. అక్కడక్కడ ఆయన గాడిద మీద నడిచినట్టు ప్రయాణం చేసినట్టుగా ఉంటది కానీ ఎక్కువ శాతం నడక మీదే. ఊర్లు నావలో పడవలో పోతున్నాడు అంటే ఆ రోజులో ఉన్న ఫెసిలిటీస్ కి అది మనం రిచ్ అనుకోవచ్చు. కానీ ఆయన సేవ ఎట్లా ఉందంట? నిరాడంబరముగా కదండి. హోరెత్తే గాలులు, పాటలు, ఆటలతో లేదు. ఆయన సత్యవాక్యంలో, సర్వ సత్యంలోనికి నడిపించాడు. ఈ రోజు మన సేవలో, మనం వాక్య ప్రచారంలో సర్వ సత్యంలోనికి నడిపిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. మన వాక్యంలో సర్వ సత్యం ఉందా? ఎంతసేపు ప్రార్థించండి, ఉపవాసం ఉండండి, అన్నిటిని త్యజించండి, ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకోకండి. ఇది మనము ప్రతి సంఘంలో వింటున్నాం. మరి మన సంఘంలో, మన కేబిపిఎంలో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకు వేరై మీరు ఉండండి అంటున్నాడు కదా దేవుడు. శిష్యులను ఏమంటున్నాడు? వారికి వేరై మీరు ఉండండి. మనం ఉంటున్నామా? అన్ని సంఘాలతో పాటు సమానంగా ఉన్నామా? ప్రశ్నించుకోవాలి. మన సంఘం, మన వాక్య పరిచర్యలో విశ్వాసం గురించిన ఏదైనా మీరు ట్రెజర్ తో కూడిన వాక్యం అందిస్తున్నామా? ప్రభు మనం ప్రశ్నిస్తాడు. ఎందుకంటే చెప్పేవాడికి కూడా ఇది వర్తిస్తుంది కదా. ఇప్పుడు నాకు కూడా వర్తిస్తుంది. చెప్పేవాడు సగంలో మన టీంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. వాక్యంగా బోధించగలగాలి కదా. సత్యము సర్వ సత్యంలోనికి నడిపించాలి. సర్వ సత్యంలోనికి నడిపించాలి. ఎందుకంట మనం చూస్తాం ఇది ఎక్కడ? మొదటి కొరింథీ పత్రికలు చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక. నేను ఎక్కువ కొంచెం కొటేషన్స్ క్లారిటీ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు తర్వాత మళ్ళీ వినొచ్చు, ఆ క్లారిటీ తీసుకోవచ్చు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక మనం ఎప్పుడు విన్నవే, ఈ రోజు నేను ఏం కొత్తగా చెప్పటం లేదు. మొదటి కొరింథీ పత్రిక 16 and 17 అక్కడ ఏముందో ఒకసారి చూద్దామా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ముందు శిష్యులు ఏం చెప్పిండ్రు? ఇదిగో మందిరము, దీని కట్టడం చూడు ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు ఆ మందిరంను సరిచేసిండు. తర్వాత నువ్వు మాకు ఏ సూచక క్రియ చేయగలవు? ఎందుకు నీకు ఇంత ఆసక్తి ఉంది దేవాలయం విషయంలో అంటే, మీరు పరగొట్టి చూడండి, దీన్ని లేపుతానడు. అది దేని గురించి? తన శరీరం గురించి. ఇప్పుడు కొరింథీలో మనకు పౌలు భక్తుడు కదా, అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటి? మీరే దేవుని దేవాలయం, మీరే దేవుడి ఆయన ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియో మీరు ఎరుగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయంను పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయం ఎప్పుడు పాడవుతుందంట? దుర్వ్యాపారం జరిగినప్పుడు. మనం ఫస్ట్ చూసుకున్నాం కదా, ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతోంది, ఆయన సహించలేకపోయిండు. ఈరోజు మనం ఏంటంట? ఆయన ఆలయమై ఉన్నాము, ఈ ఆలయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు. మనము అంటే మన శరీరం కాదు, మన అంతరంగం.
మన మనస్సులో, మన ఆలోచనల్లో ఆయన ఆలయం. మనమే ఆయన ఆలయం. ఈ ఆలయంలో దుర్వ్యాపారం ఈ రోజుకుందా? కుటిలమైన ప్లాన్స్ కదా! చాలా చాలా కాంప్లికేటెడ్ గా మనం జీవిస్తున్నామా? అసలు అర్థం కారన్నమాట కొంతమంది. అసలు వాడు ఏంటి బ్రదర్, ఆమె ఏంటి సిస్టర్, ఆమె అర్థమే కాదు నాకు అనే కాంప్లికేటెడ్ మేనరిజమ్స్ మనలో ఉన్నాయా? మనలో లోటుపాట్లు మనం చూసుకుంటున్నామా? ఎదుటి వ్యక్తి చూపించేదాకా చూస్తున్నామా? మనలో మనం సరి చేసుకుంటున్నామా? ప్రతిదినం మనం ప్రార్థిస్తున్నాం, ప్రభా నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి, నన్ను ముట్టు, నాలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగించు, నాలో ఉన్న బలహీనతలన్నిటిని క్షమించు కదా అన్ని అంటున్నాము. కానీ ఏది ఏది పోతలేదు, అన్ని అట్లాగే ఉంటున్నాయి. అప్పుడు మనం ఏం గమనించాలంటే సంపూర్ణంగా లోబడలేదు. సింపుల్ వర్డ్, సంపూర్ణంగా లోబడలేదు. ఎందుకంట ఆయన ఏమంటాడు, మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మీకు తెరదా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఇలా దేవుడు వాడిని పాడు చేయను, దేవుడు వాడిని పాడు చేయను. ఈ ఆలయంలో మనం పాడు చేసే మనకు హక్కు లేదంటే, ఎందుకంట ఈ ఆలయంలో ఆయన జీవం ఉన్నది కదా. ఇప్పుడు మన మందిరం విషయంకి వస్తే నిర్గమకాండంలో మనం గమనిస్తుంటాం కదా, ఏమున్నాయి ఆ మందిరంలో, ఆ మందసంలో, ఆ దేవాలయంలో ఏముందంట, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? మందసం ఉంది. ఇప్పుడు మనం ఏంటి, ఆయన ఆలయమై ఉన్నాము, మరి మనలో ఆ మందసము ఉన్నదా ప్రశ్నించుకోవాలి. మనమే కదా ఆలయం అంటే. మరి ఈ ఆలయంలో ఆ మందసం ఉన్నదా? ఏముంది ఆ మందసంలో? ఏముందని మీకు ఏమైనా ఎవరికైనా గుర్తుందా? దేవుడు తన స్వహస్తాలతో రాసినటువంటి 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు. మందసంలో ఏమున్నాయంట? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు మనలో ఉన్నాయా కదండి? విగ్రహారాధన చేయకూడదు, దొంగిలకూడదు, తల్లిదండ్రులను సన్మానించవలెను, ఇతరులు ఆశించవద్దు, అబద్ధం ఆడకూడదు. ఉన్నాయా ఇవన్నీ? ఆ మందస పలకలోని వాగ్దానాలు లేదా వాగ్దానం డాక్టరీన్స్ అంటాం కదా, 2 టాబ్లెట్స్ మీద రాసినటువంటి అది స్వయంగా దేవుడు తన స్వహస్తాలతో రాసినది, తన స్వహస్తాలతో రాసినది. ఉన్నాయా మనలో? మందిరం ఉన్నదా? చిగురించిన అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర ఉన్నదా? అహరోను కర్ర చిగురించిందంట, బాదం పూలు పూసిందంట. అది బాదం పూలు చిగురించిన అహరోను కర్ర, అది అహరోను బాదం కర్ర, అది చిగురించి ఉందంట. మనం చిగురిస్తున్నామా, వాడిపోతున్నామా? ఎందుకంటే మన దేవుడి ఆలయం అయి ఉన్నాము. మనలో మందసంలో ఉన్నటువంటి ఆ వస్తువులు మనలో ఉండాలి. దేవుడి పదాజ్ఞలు మనం పాటిస్తున్నామా? ఎక్కడ తప్పిపోతున్నాం? ఎక్కడ తప్పిపోతున్నాం మనం? ఏ విషయంలో తప్పిపోతున్నాం? 10 ఆజ్ఞలు పాటించాలి కదా. అన్నిటిని కుదించి దేవుడు 2 ముక్కలు తేల్చేసిండు. నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించము, నీ దేవుని తండ్రి అయిన దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. 10 ఆజ్ఞలన్నిటి కుదించితే 2 అయినాయి. ఈ రెండింటినైనా మనం సంపూర్ణంగా చేయగలుగుతున్నాం. ఎక్కడ తప్పిపోతున్నాం? ఎక్కడ? అహరోను చిగురించిన కర్ర, మనం చిగురు పెట్టాలి. మనం వెళ్ళిన ప్రతి చోట చిగురించాలి. చిగురు అనేది జీవమునకు సాదృశ్యం, లైఫ్. చచ్చిపోయిన కర్రలో జీవం రాదు. నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా? జీవించి ఉన్న స్థితిలో ఉన్నావా కదా. మనకు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో చెప్తాడు, బ్రతుకుతున్నావన్న మాటే కానీ నువ్వు చచ్చిపోయినావు అంటాడు దేవుడు. చిగురించిన అహరోను కర్ర వల్లే మనలో ఆలోచనలు, ఆత్మీయ స్థితి చిగురిస్తూనే ఉండాలంట. దేవుడు ప్రతి దినము అది వాడిపోకూడదు, నువ్వు అలసిపోకూడదు, ప్రభువు పట్ల నీకు నిరాసక్తి ఉండకూడదు. నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఖచ్చితంగా అవసరము. భాషల్లో ప్రార్థించడానికి ప్రయత్నం చేయాలా, ప్రభుని అడగాల, చిగురిస్తావు. నువ్వు చిగురిస్తేనే ఎదుటి వ్యక్తిని వెలిగించగలవు కదండి, వాళ్ళని జీవంలోనికి, ఉజ్జీవంలోనికి నడిపించగలవు. నీకే జీవము పోయిందంటే నువ్వు ఎదుటి వ్యక్తికి ఏం ఉజ్జీవం ఇస్తావు? మనం ప్రశ్నించుకోవాలి. ఇది ఇప్పుడు నాకే జీవం పోతే నేను ఎదుటి వ్యక్తిని ఏమని ఉజ్జీవింపజేయగలను? ఉజ్జీవంలో రివైవ్ లార్డ్, రిస్టోర్ అస్ లార్డ్ అని మనం అడిగినంత మాత్రం మనలోని జీవం లేదు, చిగురిస్తలేము. ఆ మందసం మనలో ఉందా? ప్రశ్నించుకోవాలి. జీవితే. మూడోది ఏంటంట? మన్నా పాత్ర. మన్నా పాత్ర. మందసంలో ఈ 3 వస్తువులు ఉన్నాయి కదా. దేవుడి పదాజ్ఞలు, చిగురించిన అహరోను కర్ర, తర్వాత మన్నా పాత్ర. పాత్ర నిండా మన్నా ఉందంట. ఆ రోజులో మనం ఏం గమనిస్తాము? ఆఖరి దినంలో మన్నా ఇంకా అయిపోతుందన్న రోజు, ఆ రోజు లాస్ట్ అన్నమాట. అది కొత్తిమీర
పూల వల్ల తెల్లగా ఉంటుందంట. మోస్ట్ ప్రోటీనస్ ఫుడ్ అంట, రిచ్ ఫుడ్ అది. అది తిన్నాక వాళ్ళకి ఏ రోగాలు రాలేదు మరి కదా. ఆ ఫుడ్ తిన్నాక వెజిటేరియన్స్ ఆ ఫుడ్ సాలడ్స్, ఈ సాలడ్స్, ఈ ఆయిల్స్ ఏది లేని ఫుడ్ అది. పరలోకం నుంచే దిగి వచ్చిన మన్నా. అది తిని వాళ్ళు అన్ని ఏళ్ళు జీవించిండ్రు, అడవులు ఎడార్లు దాటుకొని పోయినోళ్ళు అనమాట. అది దాచిపెట్టుకుంటే తెల్లవారికే కుళ్ళిపోతుంది. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ మన్నా. ఈ చిగురించిన మన్నా పాత్ర ఆ రోజు నుంచి మన్నా సంపెట్లో ఉండిపోయింది. అది పాడవలేదు. పాళెంలో కురిసిన మంచు లాంటి మన్నా కుళ్ళిపోతుంది, కానీ మందసంలో దాచిపెట్టిన మన్నా ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంది. నీ హృదయంలో వాక్యం అనే మన్నా ఉందా? మనల్ని ప్రశ్నించుకోవాలి. నువ్వు దేవుని ఆలయం అయి ఉంటే ఈ ఆలయంలో నీవు మందసంను కలిగి ఉన్నావు అంటే నీలో 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. దీనికి ఏ ఫుల్ స్టాప్లు కావాలి, ఎక్స్క్లమేషన్స్ లేవు. ఖచ్చితం అంటే ఖచ్చితమే. ఎందుకంటే దేవుడి మాట ఖచ్చితమైనది. ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గము. 2 అంచుల ఖడ్గము. ఆ మన్నా పాత్రని నువ్వు భుజిస్తున్నావా? వాక్యంని వింటున్నావా? వాక్యంని చదువుతున్నావా? వాక్యంలో ఎదుగుతున్నావా? ప్రశ్నించుకోవాలా. ఇంకా అదే పాలు నీ ఆహారమా? అంటే మూల వాక్యంలో దగ్గరే ఉన్నావా? ప్రార్థించండి, అబద్ధాలు చెప్పకండి, విగ్రహారాధన చేయకండి, ఒకరి గురించి దూషించకండి, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి. ఇంకా అదే సేమ్ ఓల్డ్ స్టోరీ. ఉజ్జీవం కలిగినప్పుడు నీలో రూపాంతరము రోజు రోజుకు జరుగుతుందంట. రోజు రోజు. ఎందుకంట ఆ ఫ్రెష్ మన్నా అనే ఆ మందసపు పెట్టె మన హృదయంలో పెట్టిండి దేవుడు. మనలో ఆ మందసము పని చేయాలా, లేకపోతే చాలా కష్టము. చూడండి ఇంకొక మాట, మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరగరా అంటాడు కదా కొరింథీ పత్రికలో. తర్వాత రెండవ కొరింథీ 6వ అధ్యాయంలో, 2వ కొరింథీ 6వ అధ్యాయంలో కూడా ఇదే మాట ఉంటుంది దాదాపుగా. చూడండి ఒకసారి 2వ కొరింథీ 6వ అధ్యాయము. టైం అయిపోయింది. 2వ కొరింథీ 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. 16 నుంచి 18 వచనాలు. 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు. దేవుని ఆలయమనకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. అక్కడ దేవుడు మాటలుంటాయి కింద. మీకు విగ్రహాలతో మీకు ఏం పోలిక? ఇంకా విగ్రహారాధన మనలో ఉంది కదండి. ఏ వస్తువునైనా నువ్వు దేవుని కంటే ఎక్కువగా, ఏ వ్యక్తినైనా నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అదే నీ విగ్రహం. నీ ఉద్యోగమే నీ విగ్రహం, నీ సంపాదనే నీ విగ్రహము, నీ ఇల్లే నీ విగ్రహము, నీ కుటుంబీకులు ఇవన్నీ నీ విగ్రహాలే. నువ్వు ఏ ఆలోచన దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తావో దేవుడి కంటే, అదే నీ విగ్రహం. సో దేవుడికి విగ్రహాలతో ఏంటి పోలిక ప్రశ్నిస్తున్నాడు దేవుడు. కొరింథీ పత్రికలో భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. 2వసారి పత్రిక అన్నమాట ఇది. చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పోలిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో నివసించి సంచరింతును. చూడండి ఆ మాటలు, ఇంకా దేవుడు చెప్పిన మాటలు. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయటకు విడిచి బయలు విడిచి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైనది దానిని ముట్టకుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. నా మందిరం మీరు, నా ఆలయం మీరు, మీరు ఈ మందసం ఉండాలి. మీకు విగ్రహాలతో పోలిక ఏంటి అంటే అన్యుల సహవాసంతో మీకు ఏంటి పోలిక? అన్యులు విగ్రహారాధికులు, జీవం గల దేవుని ఎరుగని వారు. వారితో మనకి ఏంటి సంబంధం? వారితో మనకి ఏంటి పోలిక? వాళ్ళలాగా మనం ఉండాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాము? వాళ్ళతో మనం ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాం కదండి. జీవం గల దేవుడు గొప్ప కార్యలు మన పట్ల చేస్తాడు. ఎందుకంట ఆయన సర్వశక్తిమంతుడు, అన్ని శక్తుల పైన శక్తిమంతుడు అనమాట. సార్వభౌముడు. భూమి అంతటా ఆయనది. భూమి అంతటా ఆయన మాట మాత్రమే నెగ్గాల. ఆయన ఏ చెప్తే అదే జరుగుతాయి ఈ రోజు కూడా. ఎందుకంటే ఏ రాజులైనా ఏ ప్రభుత్వాలైనా ఆయన స్థిరపరిస్తేనే జరిగినాయి. ఆయన స్థిరపరిస్తేనే జరిగినాయి. మీరు గమనిస్తున్నారా?
న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు ఇక దేవుడు వద్దు, మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి. ప్రజలు ఏం కోరుకున్నారు? రాజు కావాలి. ప్రవక్తలు వద్దట, న్యాయాధిపతులు వద్దట, దేవుడు వద్దట, ప్రత్యక్షంగా కనబడే ఒక రాజు కావాలి. వాళ్ళకి దేవుడు ఎవరిని ఇచ్చిండు? హ్యాండ్సమ్ మ్యాన్, సౌలు. సమూయేలు ప్రవక్త బాధపడుతున్నాడు, ప్రభువా వీళ్ళకి న్యాయాధిపతులు వద్దట, వీళ్ళకి రాజు కావాలంట అంటే అని బాధపడుతుంటే దేవుడు ఏమంటాడు? నువ్వేం బాధపడకు. ఎందుకు? జీవం గల దేవుడినైనా నన్నే వద్దంటున్నారు వాళ్ళు. వాళ్ళకు మీరొకరికి ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు అని చెప్పి సౌలుని వాళ్ళకి రాజుగా. సౌలు ఎట్లా అంటాడంటే అజానుబాహుడు, 6 feet 7 feet ఉంటాడు, అందగాడు, చూడటానికి రాజరికం హుందాగా కనబడుతున్నాడు. ఇది కదా రాజు అంటే అనిపించేలాగున్నాడు ఆయన. ఆయన చూడగానే ప్రజలకు ఒట్టిగా నొప్పేసుకున్నారు, ఈయన మా రాజు, మాకు ఓకే. వాళ్ళు ఏం రిజెక్ట్ చేసిండ్రు? జీవము గల దేవుని రిజెక్ట్ చేసి ఒక మనిషిని కోరుకున్నారు. అతడి వాళ్ళకి విగ్రహం అయిపోయాడు. ఎందుకంటే సౌలు ముందు మంచిగానే ఉన్నాడు, కానీ రాంగరాంగా యుద్ధాలు, రక్తపాతాలు, భయంకరమైన చర్యలు జరిగించిన తర్వాత దావీదుని చంపడానికే ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది కదండి. చివరికి భయంకరమైన దుర్మరణం పాలైండు. దేవుడు చెప్పిండు కూడా, ఇలాంటి వాడిని వాళ్ళు కోరుకున్నారు, సో ఇలాంటి వాడితోటి ఎట్లా ఉంటుందో వీళ్ళకు కూడా నేను చూపిస్తానని చెప్పి దేవుడు ఒక ప్రోగ్రామ్ సెట్ చేసిండు. ఆ ప్రోగ్రాం ప్రకారమే సౌలు భయంకరమైన పరిస్థితుల్లో దుర్మరణం పాలైపోయిండు, రాజ్యాన్ని నష్టపరిచిండు, ఎన్నో వేల మంది రక్తపాతంలో చనిపోయినారు. ఎందుకంట వాళ్ళు దేవుణ్ణి రిజెక్ట్ చేసిండు. ఇక్కడ దేవుడు ఏమంటుండు? మీరు దేవుడి దేవాలయం, మీలో విగ్రహాలకు చోటు లేదు, విగ్రహాలకు చోటు లేదు. ఎందుకంట జీవము గల దేవుడిని మీరు కోరుకోవటం లేదు. ఈ రోజు కూడా మాకు ఒక రూపం కావాలనే మనసులో ఆశ ఉంటది. కనబడే దేవుడు పిల్లలకు మనం చెప్పేటప్పుడు జీసస్ అని చెప్పి ఒక జీసస్ ఫోటో చెప్తుంటాం కదా. నేను ఇది ప్రతిసారి చెప్తుంటా. ఎందుకంట మనము అందరూ క్రైస్తవుల వాళ్ళే కాదు, మనం కొంచెం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పే వాక్యము, మన బోధ అట్లాంటిదే. మరి ఈ బోధ చెప్తున్నప్పుడు మనము యేసు ప్రభు ఫోటోలు ఎక్కడా కనబడదు కదా. అలా ప్రతిసారి నేను చెప్తున్న మాట ఇది. ఈ అకేంటి ఇట్లా చెప్తా ఉంటుంది ప్రతిసారి అవసరం అంటే అవసరం. 2-3 సార్లు చెప్తున్నాము అంటే అది దేవుడి మాటే. విగ్రహారాధన జోలికి పోవద్దంట. మేము ఎక్కడ విగ్రహం పోతున్నామండి అంటాం. మరి మన ప్రోగ్రాంలలో యేసు ప్రభు ఫోటోలు కదా. ఇది మనమే కాదు, ప్రతి సంఘంలో జరుగుతున్నాయి. వాళ్ళు చేసే వీడియో ప్రోగ్రాంలలో, పాటలలో యేసు ప్రభుని చూపిస్తుంటారు. ఒక వ్యక్తిని ఈయన యేసు ప్రభుని చూపిస్తున్నారే, ఈయన యేసు ప్రభు ఎట్లయితాడో అన్న అనుమానం ఎవరికి వస్తుంది? పిల్లల మైండ్ లో ఏం చిత్రీకరణ జరుగుతోంది? ఆ వ్యక్తి యేసు ప్రభు అనుకుంటున్నారు వాళ్ళు. పొడువుగా తెల్లగా జట్ తీసుకొని, పెద్దగా లాంగ్ హెయిర్ వేసుకొని, బ్లూ ఐస్ పెట్టుకొని, బ్లాండ్ గోల్డెన్ హెయిర్ పెట్టుకొని కనబడుతుంటే ఈయన యేసు ప్రభు అనుకుంటున్నారు. కాదు కదా. ఒక యాక్టర్ అయినా ఒక సినిమాలో యాక్టింగ్ చేసిండు ఆయన. బైబిల్ అనే సినిమాలో గాని, 10 Commandments అనే సినిమాలో గాని ఆయన యాక్టింగ్ చేసిండు. ఆయన దేవుణ్ణి ఆ విధంగా చూపించినారు. వాళ్ళొక మనుషులు. కానీ ఒక సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తి అయితే యేసు ప్రభు యొక్క శ్రమలను అనుభవించి ఆ శిలువ మరణం అవన్నీ చూసి ప్రత్యేకంగా తానే పాల్గొన్నాడు కాబట్టి, యేసు ప్రభుగా యాక్ట్ చేశాడు కాబట్టి తర్వాత ఆయన రక్షించబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు ఇంతగానా చేసింది అని నిజం తెలుసుకున్నాడు ఆయన. యేసు ప్రభుగా నటించినా గానీ నేను అసలు ఆ నటనకు పాత్రుడనే కాను. ఎందుకంటే ఆయన ఎక్కడ, నేనెక్కడ కదా. మహిమగల దేవుడు ఎక్కడ? నీవు దేవాలయమై ఉన్నావు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు దేవుడు. నీకు విగ్రహాలతో ఎక్కడ పోలిక అంటున్నాడు. ఈ ప్రశ్నిస్తున్నప్పుడు మనం జవాబులు చెప్పగలమా? జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం కదా మనము, కదండి. జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవం గల దేవుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎఫెసీ సంఘంతో ఒక మాట మాట్లాడతాడు భక్తుడైన పౌలు. ఎఫెసీ సంఘం చూడండి ఒకసారి. ఎఫెసీలు 2వ అధ్యాయము. The Epistles of Ephesus, chapter 2, 19 to 22 verse. 19 నుంచి 22వ వచనాలు. 2వ ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి చూడండి ఆ మాటలు. కాబట్టి మీరిక మీదటను పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన ములరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారని, ప్రతి కట్టడమును ఆలయంలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం నగుటకు
వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇప్పుడు మీరు దేవాలయము కదండి, ఇప్పుడు మీరు దేవాలయము, ఆ దేవాలయంలో ఇంకా కట్టబడుతున్నారు. ఈ కట్టడం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇదే 3వ ఆత్మీయ మందిరం. ప్రపంచమంతటా 3వ ఆత్మీయ మందిరంగా కట్టబడుతోంది. ఇంకా కంప్లీట్ కాలేదు ఇది కదండి. మనము యూట్యూబ్స్ లలో కానీ, చర్చెస్ లలో కానీ, రకరకాల డాక్యుమెంటరీస్ లో కానీ మనం ఏం చూస్తున్నామంటే యెరూషలేములో 3వ మందిరం కట్టబడుతుంది. మస్జిద్ స్థానంలో మందిరం, సినగోగ్ అంటాం కదా. యూదులు, ఇశ్రాయేలీలు కట్టడానికి ఎదురు చూస్తున్నారు. దానికి ట్రంప్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు 3వ మందిరం కట్టబడాలని. ఎందుకంటే మొదటి 2 మందిరాలు కూలిపోయినాయి. దేవుడు చెప్పిండు కదా, రాతి మీద రాతి ఉండకుండా అన్ని పడద్రోయబడతాయని పోయినాయి. మరి ఇప్పుడు 3వ మందిరం కట్టబడుతుంటే కూడా రాతి మీద రాతి ఉండకూడదు కదా. ఆయన మాట ప్రకారం కట్టబడినది కూలిపోతుంది. కానీ కూలిపోని మందిరము, మహిమగల మందిరము, ఆయనకు ఇష్టమైన మందిరంగా కట్టబడుతున్న మనము ఆయన ఆలయమై ఉన్నాం కనుక ఈ మందిరము చక్కగా కట్టబడుతుందంట. దేని మీద? యేసు ప్రభువు మూలరాయి, కార్నర్ స్టోన్ అంట కదా, మూలరాయి. అలాగే ప్రవక్తలును, చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి, ఎఫెసీలకు రాసిన 2వ పత్రికలో 19వ వచనం, మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణమును దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద. ఇంకా మనం ఎవరి పునాదిని తీసుకొని అవసరం లేదు. ఎవరి మాటల్ని, డాక్యుమెంట్స్ ని, ఎవరి విశ్లేషణని తీసుకొని అవసరం లేదు. అపోస్తులు చెప్పింది మనం పాటిస్తున్నాము. మన KBPM లో అపోస్తుల బోధే ఉంది. ప్రవక్తలన్నిటినీ విశ్లేషించి మనము నేర్చుకుంటున్నాం బైబిల్ స్టడీస్ లో కదా. మన ఇంట్లో మన స్వంత బైబిల్ స్టడీస్ లో వాక్యం చదువుతున్నాం కదా. అనుదిన మన్నాహారం మనం తీసుకుంటున్నాం కదా. ఎందుకంటే మనం ఆలయం కదా, మనలో మందసం ఉంది కదా, ఆ మందసంలో మన్నా ఉంది కదా కదండి. మనలో మన్నా ఉంది. ఆ ఉజ్జీవమే. యేసు ప్రభుని మీరు రుచి చూచి తెలుసుకోండి అంటాడు కదా భక్తుడు. రుచి చూస్తున్నావా వాక్యంని? రుచి చూచి తెలుసుకోవాలా. అర్థం కాకపోతే ఎవరి దగ్గరైనా అర్థం చెప్పించుకోవాలా. అంతేకాని తెలియకుండా ఇగ్నోరెంట్ గా నాకు అవసరం లేదు అనే అహంకారంతో ఉండకూడదు. నీకు ఒక డౌట్ వస్తే దాన్ని ఖచ్చితంగా దాన్ని డౌట్ తీర్చుకోవాలా. ఎవరి దగ్గరైనా సరే, ఒక మంచి వాక్యం చెప్పే వారి దగ్గర అయితే నీ సంఘ పాస్టర్ల దగ్గర విశ్లేషణ చేసుకోవాలా, దాన్ని తెలుసుకోవాలా. ఎందుకంటే అజ్ఞానులై ఉండకుడి. జ్ఞానం అని కేకలేస్తుందని చెప్తున్నాను ఒకసారి నేను. జ్ఞానం అని రండిరా జ్ఞానం ఉందిరా, వెతకండిరా, తీసుకోండిరా. ఎందుకంటే యేసు ప్రభువే జ్ఞానము. కాబట్టి మీరేం చేయాలంట, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకై వృద్ధి పొందుచున్నది. మనలో ఆ గ్రోత్ ఉందా? పరిశుద్ధంగా ఎదుగుటకు అంటే రూపాంతరం. సింపుల్ వర్డ్ ఏంటి? రూపాంతరం. మనలో గ్రోత్ ఉందా? చిగురించిన అహరోను కర్ర ఉందా? చిగురు గ్రోత్ కి సాదృశ్యం. ఎదుగుదల. గ్రోత్ అంటే నథింగ్ బట్ ఎదుగుదల. మనలో ఎదుగుదల ఉందా? వాక్యంలో ఎదుగుతున్నామా లేదా కదండి. వాక్యంలో ఎదుగుతున్నామా లేదా? కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ వాటలు. ఏంటి నాకు తెలీదా, ఈ అక్క ఏంటి నాకు ఇలా చెప్తుంది, మాకు అన్ని తెలుసు కదా అంటారు. తెలిసినప్పుడు నువ్వు ఎదిగినట్టే కదా. నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. అంతే. ఏ లోకరీతిగా మనకి ఏం కిరీటాలు రావు. ఆ కిరీటం అంతా కూడా పరలోకంలోనే తీర్పు దిన తర్వాత. కాబట్టి ఎదుగుదల చూపించడం మనకు అత్యవసరం. ఎదుటి వ్యక్తి గమనించాల. ఎదుగుదల కనిపిస్తుంది కాబట్టి పరిశుద్ధమైన దేవాలయం అగుటకు మనం వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అయి ఉండుటకు కట్టబడుచున్నారు. ఈ రోజుకి మనం ఇంకా కట్టబడుతూ ఉన్నాము. మనలో ఏ సరిపోయినాయి, ఏ ములకలు, ఏ రాళ్ళు, రప్పలు, గాజులు, పెంకులు ఏవి లేకుండా సరి చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఆయనకు ఒబీడియంట్ గా ఉండాలి. దీన్ని సరి చేయాలంటే ఆయనకు నువ్వు ఒబీడియంట్ గా ఉండాలంట. ఎందుకంట ఈ ఎఫెసీలకు రాసిన 2వ పత్రిక 12 ఒకసారి చూడండి. 12 నుంచి ఆల్మోస్ట్ 4 వర్సెస్.
12 ఎఫెసీ పత్రికలోనే 12 నుంచి 16 వచనాలు ఒక్కసారి చూద్దాము. నేను తర్వాత కొంచెం 5 నిమిషాలకు ముగిస్తాను. 12 వచనం చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తుల వలె ఉంటిరి మీరు జ్ఞాపకం చేసుకొనడి. అయినను మునుపు దూరస్తుడైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు దేవుడు తెలియదు, దేవుడు ప్రజలు తెలియదు, దేవుడి వాగ్దానం తెలియదు, దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలను ధ్యానించలేదు, ఆయన మహిమను గురించి మనం మాట్లాడుకోనే లేదు. దేవుడు లేని వారుగానే ఉన్నాం. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఆయనలో గుణగణాలను మనం ఎన్నడూ ప్రశ్నించలేదు. అవి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు. దేవుడు ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అని చెప్తున్నప్పుడు ఏదో చెప్తా అంటారు, వీళ్ళకి ఏం పనిలేదు పాటలేదు, దినమంతా మరి ఆ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి పిచ్చి పట్టింది అంటుంటారు. కానీ అదే నిజం. అది ఇప్పుడు ఎప్పుడు తెలుసుకున్నారు? దేవుడిలోకి వచ్చిన తర్వాత, ఆ బాప్తిస్మం తీసుకున్నాక, విశ్వాసంలోకి వచ్చినాక ఇప్పుడు తెలుసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు దూరస్తుడు, ఇప్పుడు ఏంటంట సమీపస్తుడు. ఆయన రక్తము వలన మనమందరము ఆయనకు సమీపస్తులుగా ఉన్నాము. ఇప్పుడు మనమందరం ఎవరు అంటే అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళమే. ఆయన రక్తంలో కడగబడిన వారు కదా. ఆయన రక్తంను త్రాగుతూ ఆయన శరీరంలో పాలు పొందుకుంటున్నాం అంటే మనంతా సహోదరులు సహోదరిలే. చూడండి మాట, సహోదరులు సహోదరిలే. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, అంటే యూదులకును అన్యులకును, మీకును మాకును అంటే యూదులకును అన్యులకును ఏమై ఉన్నాడంట? మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టాను. మధ్య గోడను అంటే ధర్మశాస్త్రం అనేది ఒక కట్టడం, ఒక పెద్ద గోడ లాంటిది అన్నమాట. దాన్ని దాటి యూదులు యువతలకి రారు, అన్ని లోపలికి వెళ్ళరు. యేసు ప్రభు యొక్క సమాధానము కదా, ఆయన ఇచ్చిన సమాధానం ద్వారా ఏం జరుగుతుందంట? ఆ అడ్డు కూడా తొలగిపోయింది. ఇప్పుడు వీళ్ళంతా ఒకటే. యేసు ప్రభుని ఎవరు నమ్ముతారో వాళ్ళంతా యేసు బిడ్డలే. ఆయన కుమారును ఆయన కుమార్తెలనై ఉన్నారు. కాబట్టి ఆయన మాటలకు మనకు విలువ ఉంది. ఆయన ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాం కాబట్టే కదా. ఏంటంటే ఇప్పుడు మనము తన శిలువ వలన ఆ ద్వేషంను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసింది. ఇప్పుడు సంఘమంతా ఒకటే శరీరంగా మారిపోయింది. ఒకప్పుడు అన్యులు యూదులు అనేటువంటి 2 రకాల భాగాలుగా ఉన్న ప్రపంచము ఇప్పుడు అందరూ యేసు ప్రభునందు ఒక్క శరీరము. ఇప్పుడు సంఘము ఒక్క శరీరం అయితేనే యేసు ప్రభు దానికి శిరస్సుగా ఉంటాడు. అదొక బాడీ అన్నమాట. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంట. శిరస్సు ఆయన అయి ఉండాలి. 2 భాగాలు అంటే యూదులుగా వేరు అన్యులుగా వేరు అంటే అది కష్టం కదా. అది ఊహించుకోలేనిది అనమాట. 2 శరీరాలతో ఒక తలకాయ అంటే. కాబట్టి దాన్ని ఏం చేసింది యేసు ప్రభు? తన యొక్క బలియాగం ద్వారా ఆ అడ్డుగోడను కూలగొట్టి అందరినీ ఒక శరీరముగా చేశానంట. చూడండి అన్నమాట. తన శిలువ వలన ఆ ద్వేషంను సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. సమాధానకారకుడై ఉన్నాడు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక, చూడండి 19వ వచనం, పరజనులను పరదేశులై ఉండక ప్రభువులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుని ఇంటి వాళ్ళు అంటే ఒక ఇంట్లో అన్నదమ్ములు అక్కచెల్లెలు కొట్లాడుకున్నా కూడా మళ్ళీ వాళ్ళకి రాత్రికి వచ్చేసరికి అందరూ ఒకటే అవుతారు. ఎందుకంటే రక్త సంబంధం. ఇప్పుడు మనకి ఏంటంటే ఒకరితో ఒకరికి ఈ సంఘంలో రక్త సంబంధం. యేసు రక్తము చేత కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడిన వారము, అమూల్యమైన ఆయన మనకు తలరాయిగా ఉన్నాడు, మూలరాయిగా ఉన్నాడు. ఈ సంఘంలో విద్వేషాలు, ఈ సంఘంలో డివిజన్స్, ఈ సంఘంలో అహంకారం ఉండకూడదు. ఎక్కువ గొప్ప తక్కువ అనేది ఉండకూడదు. చులకన భావం ఉండకూడదు. అందరం ప్రార్థన చేస్తుంది ఒక దేవుడికే, పొందుకుంటుంది ఒక దేవుడి నుంచే, పొందుకునేది కూడా పరిశుద్ధాత్మ ఒక దేవుడే. కాబట్టి ఒక బాప్తిస్మము ఒక విశ్వాసం అని విశ్వాస సూత్రం చెప్తుంటారు కొన్ని చర్చెస్ లో. ఒక దేవుడిని నమ్ముతున్నాను, ఒక బాప్తిస్మమే ఒప్పుకుంటున్నాను, ఒకటే పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, ఒకటే విశ్వాసము, పునరుద్ధానము ఒకసారి ఉంటుంది, పరలోక రాజ్యంలో తీర్పు ఒకటేసారి ఉంటుంది, ప్రభు సన్నిధిలో ఒకటిసారి మనం వెళ్ళిపోతాం, మాటికి పోయి రాము. ఇవన్నీ విశ్వాస సూత్రాలంట.
ఇవన్నిటిని పాటించాలి మనం. పాటిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ పాటిస్తున్నాము అని చెప్పుకోవడానికి మనల్ని మనమే సాక్ష్యం చేస్తున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై 20వ వచనం ఉండగా అపోస్తలులను ప్రవక్తలు చేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో ఎట్లా కట్టబడుతున్నారు మీరు? ఒక వ్యక్తి వాక్యం చెప్పినప్పుడు వాక్యం వింటున్నాము, సాక్ష్యం వింటున్నాము, దాంట్లో బలపరచబడుతున్నాము, అందులో నుంచి మనం ఉజ్జీవం పడుతున్నాము. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చెల్లిస్తున్నాడు. కట్టబడుతున్నాం. ఒట్టుగా తూతు మంత్రంతో కట్టబడటం లేదు. మనం చాలా పక్కడబందీ సూత్రాలు కదా, ప్రవక్తలు చెప్పినవి, అపోస్తులు చెప్పినవి గొప్ప సూత్రాలు. అది వాటి పైన మనం ఆధారపడి మన సంఘము కట్టబడుతూ ఉంది. దేవుడికి మహిమ కలిగినట్లు ఈ మందిరము ఆశ్చర్య రీతిగా ఎదుగుతోంది, కట్టబడుతోంది, ఎదుగుతోంది. ఈ మందిరము ఎక్కడ కనబడుతుంది? మళ్ళీ మనకంటే ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో ఎక్కడ కనిపిస్తుంది చూడండి. 14వ వచనము, ప్రకటన 14వ వచనంలో ఉంటది మాట. ప్రకటన 14 11వ వచనము, 11:7లో ఒక మాట, 11:7లో ఒక మాట చూడండి. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఇది మనము ఇద్దరు ప్రవక్తల గురించిన మాట అన్నమాట. అది కాకుండా 19వ వచనం, 11లో 19వ వచనం, 11లో 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయమును తెరవబడగా, పరలోకమందు దేవుని ఆలయము, ఇప్పుడు మనం ఈ ఆలయము పరలోకంలో ఉంటున్నాం కాబట్టి ఈ ఆలయం తెరవబడినప్పుడు అక్కడ ఏముంటుందంటే నిజమైన మందసము. ఈ లోకరీతిగా మనము నిబంధనకు సంబంధించినది లోకరీతిగా, కానీ పరలోకంలో ఈ ఆలయం తెరవబడుతుంది. అక్కడ నిజమైన మందసంను చూస్తారు అందరూ. నిజమైన మందిరం. నువ్వు ఇక్కడ మందిరంగా మందసంగా ఉండగలిగితేనే నువ్వు అక్కడ కూడా తెరవబడతావు. ప్రభు సన్నిధిలో ఆ దేవాలయం తెరవబడినప్పుడు అక్కడ మనం ఉంటామంట. చూడండి ఆ మాట. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను. ఇప్పుడు ఈ లోకరీతిగా మందిరాలు కాదు, పెద్ద పెద్ద కట్టడాలు కాదు, ఏసే దేవాలయం అని చెప్తున్నాడు కదా. శిష్యులు చెప్పినప్పుడు ఈ మందిరం చూడు ఎంత గొప్పగా ఉందంటే అది కూలిపోద్ది. ఈ మందిరంలో కట్టండి, నేను 3వ రోజు లేపుతాను అంటాడు, కుల్లగొట్టండి అని తన గురించి చెప్పుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మీరే దేవుడి ఆలయము, మీరే ఆలయము. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ ఆలయంలో మందసం ఉన్నదా? ఇంకా లోటుపాట్లు ఉన్నాయా? సరి చేసుకోవాలా? లేకపోతే శాపగ్రస్తులం అవుతాం. ఇంకా ఒకరిపైన ఒకరి ద్వేషాలు ఉన్నాయా? పగలు ఉన్నాయా? మన సాక్ష్యం ఎట్లా ఉంది? అబ్బో వాళ్ళ అండి బాగా భయంకరంగా కొట్లాడతారండి అని అనుకుంటున్నారా? మన గురించి సాక్ష్యం ఎలా ఉంది? ఆయన చాలా బాగా వాక్యం చెప్తుంది, చాలా నెమ్మది వేస్తుంది, చాలా మంచివాడు అని చెప్తున్నారు. ఆమె చాలా మంచిదండి, చాలా బాగా ఉంటుందండి, సాక్ష్యం చాలా చెప్తుంది, ఆయన ఎక్కడ గొడవ లేదండి, ప్రశాంతంగా ఉంటారండి, సమాధానంగా ఉంటారండి అనే సాక్ష్యము మనం పొందాలి. దేవుడి మనుషులండి వాళ్ళతో పెట్టుకోకండి అని అంటారు కొంతమందిని చూస్తే కదా. కొంతమంది చూస్తే అట్లా అనిపిస్తుంది. మన గురించి ఏమని సాక్ష్యం చెప్తున్నారు? మన గురించి ఎందుకంటే మనల్ని కాపాడుతున్నాడు, మన విశ్వాసాన్ని దేవుడే కాపాడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలని మనల్ని కోరుతున్నాడు. ఆయన ఓర్పును నిరీక్షను కలిగి ఉండమని కోరుతున్నాడు. దేవదూతలు మన విశ్వాసంను కాపాడటానికి మన కొరకు ఉంచబడ్డారంట వాళ్ళు కదా. మనకి ఈ మాట ఎక్కడ కనిపిస్తుంది అంటే 1 పేతురు 2వ అధ్యాయంలో ఉంటుంది. దేవదూతలు మన కొరకు ఉన్నారు. మన విశ్వాసంలో మనం పడిపోకున్నట్లు వాళ్ళు మనల్ని కాపలా కాస్తున్నారంట. మరి ఆ కాపుదలలో అంటే అది దేవుడు పంపిన కాపుదల. దాంట్లో ఉన్నామా? చెరువుల కాపుదలలో ఎందుకంటే మనుషుల ఎందునో దేవుని దయను ఎదగాల, లోపాలు సరి చేసుకోవాలా. ప్రభుకు మనము పరిశుద్ధమైన కన్యక కదండి. ఈ సంఘం ఏంటంట? వధువు సంఘం. ఈ దేవాలయం ఏంటి? వధువు సంఘం. ఇది పరిశుద్ధంగా దేవుడికి సమర్పించబడాల. ఎందుకంటే దీనికి శిరస్సు ఆయనే. లోపాలను సరి చేసుకుందాము. దేవుడి కార్యముల గురించి మనం ఆలోచిస్తూ మనల్ని మనము సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుందాము. మనలోని లోటు సరి చేసుకుందాం. వాక్యంలో చెప్తున్నాం, మనము వాక్యంతో ప్రకారంగా జీవిస్తున్నామా ప్రశ్నించుకుందాం. ఎక్కడ పడిపోతున్నాం? ఏ విషయంలో మనల్ని శోధిస్తున్నాడు?
ఎందుకంటే దేవుడు ఎప్పుడు శోధించాడు, దేవుడు పరీక్షిస్తాడు కదా, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. శోధనలో వస్తున్నప్పుడు నీ విశ్వాసంలో నువ్వు ఏ లెవెల్స్ లో ఉన్నావో అని పరీక్షిస్తాడు ఆయన. అగ్నిలో పుటమ వేయబడినట్లు కొందరిని ఆయన పరీక్షిస్తాడు. అమూల్యమైన బంగారంగా మిమ్మల్ని తీసుకురావటానికి పరీక్షలో నిలబడాలి. దానికి కావాల్సింది దైవ జ్ఞానం, పరిశుద్ధాత్మ నడిపి. ప్రభు యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహాగణుడ, సర్వశక్తి మంత్రుడు, సర్వాధికారమైన యేసయ్య, అతని గొప్ప కార్యంలో మా పట్ల చేయవాడవు అతన్ని. మేము ఎందులో అసంపూర్తిగా ఉన్నామో మమ్మల్ని సంపూర్ణంగా మార్చేవాడం నీవేనైనా. మేము ఎక్కడ పరిశుద్ధత లేకుండా ఉన్నామో ఆ ప్రతి విషయంలో మమ్మల్ని పరిశుద్ధపరచండి. లోటుపాట్లు సరిచేయండి. సహజమైన నీ యొక్క వాడబడిన పాత్రగా మమ్మల్ని మార్చమని ప్రభ, మమ్మల్ని అందరినీ నీ యొక్క బతుల మీద నింపి ప్రభనతని అభిషేకించమని, సేవలు ఇంకా విస్తారంగా వాడబడాలి. ఇంకా అనేకులకు నీ యొక్క వాక్యం సాక్ష్యంగా చెప్పాలి. ప్రభనతని మాకు జ్ఞానం దయచేయండి. పరలోకపు జ్ఞానం ద్వారా నీ యొక్క వాక్యం విశ్లేషించి అందులో మర్మం తెలుసుకునేలాగా యోగ్యత మాకు దయచేయమని వింటున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ వాక్యం ఎవరెవరు వింటున్నా, ఎక్కడెక్కడ వింటున్నా కూడా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచండి నాయన. ఈ లోకరీతిగా వారిని సరిచేయండి, రూపాంతరపు స్థితికి తీసుకుని రమ్మని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్